అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, శామనస్తర కాంటి యొక్క దేవా, నేను వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని చేర్చుకో ప్రవ్వా, మా చేయబట్టుకొని విడవకుండా ప్రవ్వా, జీవిత కాలమంతా ప్రవ్వా మా విశ్వాసాన్ని కాపాడండి ప్రవ్వా, మా విశ్వాసాన్ని బలపరచండి ప్రవ్వా. ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు బలపరిచి నడిపించమని, అంతం వరకు విజయం వచ్చే వరకు ప్రవ్వా దేవాన్ని పట్టుకొని ఉంటకు సహాయం చేయమని, మీరు మమ్మల్ని పట్టుకొని ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండుచేతులెత్తి హల్లెలూయా. సర్వఘనతమై మన యేసయ్య కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరము మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలోకి వెళ్దాం. मरकुस की पुस्तक 5वां अध्याय उसका 22वां वचन हम देखेंगे. గాస్పెల్ ఆఫ్ మార్క్ 5th chapter 22nd verse. ఆయన సముద్రం తీరంన నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడు బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అగ్నితో కూడా వెళ్ళెను. బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. కదండి. మరి మీరు तुम ఏదైనా లైన్లో నిలిచినప్పుడు जो किसी लाइन में खड़े होते हो तो కదండి, ఎంతసేపు లైన్లో నిల్చొని ఉంటారు. कितने समय तक आप उस लाइन में खड़े रह पाते हो? ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. मुख्यतः पे सरकारी दफ्तरों में ये ज्यादातर होता है, ఏదైనా బిల్లు కట్టేటప్పుడు కానీ, या किसी प्रकार का बिल भरने के समय में, లేకపోతే మధ్యలో నోట్ల మార్పిడి ఉండే या जब बीच में जो नोट की जो बदलाव जो हुई थी नोटबंदी కదండి. అలాంటి టైంలో ऐसे समय में లైన్ లో వేచి ఉంటారు బాగా. आप जो खूब जो लाइनों में कतारों में खड़े होते थे, లేకపోతే బ్యాంక్ ఏటీఎం దగ్గర లైన్ లో వేచి ఉంటారు, या बैंक के एटीएम के पास कतार में जो इंतजार करते డాక్టర్ हैं. దగ్గర లైన్ లో వేచి ఉంటాడు. సరే ఇది బాగుంది. డాక్టర్ల దగ్గర లైన్ లో ఉన్నప్పుడు जब डॉक्टर के पास होते वहाँ कतार में जब इंतजार करते खड़े होते हो, ఆ లైన్ ఎంతగానో వేచి చూస్తున్నప్పుడు जब कितना ही उस कतार में खड़े रहकर इंतजार करते हुए रहते हो, సడన్ గా तो एकदम से నీ ముందు ఒకడు వచ్చి तुम्हारे सामने एक आकर వాడు లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, वो अगर अंदर चला जाए तो మీలో ఎలా ఉంటది కోపము? तुम में गुस्सा किस तरह से होता है? గంటల తరబడి లైన్ లో ఉంటారు, कई घंटों से तुम जो कतार में खड़े మధ్యలో होते ఒకడు వచ్చి हो, వెళ్ళిపోయాడు అనుకో, लेकिन बीच में से कोई दूसरा को वो पहले चला जाता है. సరే మీరు ఎంత పరిశుద్ధాత్మతో ఉన్నా, ఎంత బాప్తిజం పొందుకున్నా, चाहे तुम कितनी भी पवित्र आत्मा को पाए हुए, कितना ही तुम बपतिस्मा पाए हुए हो, నువ్వు మనిషివి కాబట్టి तुम इंसान हो, నీలో इसलिए కొంచెం కోపం అన్న రాదా? तुम में क्या थोड़ा सा भी गुस्सा नहीं आएगा? రాకుండా ఉన్నది ఎవరినన్నా? बिना गुस्से के कोई ऐसा रहेगा? ఎంతమందికి జరిగింది ఇలాంటి? कितने लोगों के साथ ऐसा हुआ है? ఆల్మోస్ట్ అందరికి జరిగింటది. सबके साथ ऐसा हुआ ఆల్మోస్ట్ అందరికి జరిగింటది. जय सबके साथ ऐसा हुआ होगा ना? కానీ ఏదో ఒకటి అనే రీతిగా మనం ముందుకు వెళ్తా ఉంటాం. जय कुछ ना कुछ हम इस तरीके से कह के आते जाते हैं. లేకపోతే ఏంటి బాబు ఇంతకాలం నుంచి ఉన్నాం ఇక్కడ, నువ్వేంది ముందుకు వచ్చేసినావు అని ये చెప్పి क्या అంటా तुम हम ఉంటాం. इतने समय से यहाँ पर खड़े, तुम क्या एकदम से आके आगे चले गए? हम ऐसा कहते हैं उनसे. మీరొక్కరే కాదు, ఉన్న గుంపందరూ ఆయన మీద పడతారు. जय तुम अकेले नहीं, वहां पर मौजूद सारी भीड़ जो उस पर गिर पड़ती है, ఓయో అని అరుస్తూనే ఉంటారు जब उसके ऊपर चिल्लाने लगते हैं वो सब. కదా. లైన్ లో నిలబడి సడన్ గా ఒకడు వచ్చినప్పుడు, जब आप कतार में खड़े तो एकदम से आपकी जो कतार में से जो कोई दूसरा మరి మన सामने आ ఆత్మీయ जाता है, జీవితంలో కూడా సంఘంలో కావచ్చు, तो हमारे आत्मिक जीवन में हो या कलीसिया में हो, కొన్ని వారు ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తుంటారు, थोड़े लोग जो कई समय से प्रार्थना ఎంత करते కాలం रहते हैं, నుంచి ఒక శ్రమలు పడతా ఉంటారు. कई समय से दुख को वो उठाते हैं, మళ్ళీ శ్రమలు వస్తుండొచ్చు, లేకపోతే అదే శ్రమలో ఉంటారు కొందరు, बार बार उनको श्रमा माने दुख आते हो, या उसी दुख उसी श्रमा में वो जो అదే लगातार ప్రయత్నంలో होते हैं, ఉంటారు కొందరు, उसी कोशिश में थोड़े रहते हैं, దినాలు తరబడి ఉంటారు. कई दिन प्रतिदिन जो उसी रीति से रहते కానీ हैं ఒక वो. ఆత్మీయ జీవితంలో సడన్ గా ఒకరు వస్తారు, लेकिन तुम्हारे आत्मिक जीवन में एकदम से कोई आता है, ప్రార్థన చేసుకుంటారు మా ద్వారా, वो जो प्रार्थना करवाते हमारे द्वारा, మీరు ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి, तुम उनके लिए प्रार्थना करते हो, టక్కుమని స్వస్థత పొందుతారు, టక్కుమని ఉద్యోగం కొడతారు, టక్కుమని వెళ్ళిపోతారు. तुरंत उनकी जो चंगाई मिलती है, तुरंत उनको नौकरी मिलती है, तुरंत वो चले जाते हैं. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఎంతో మందిని చూస్తూ ఉంటాము. ऐसे बहुत से लोगों को हम देखते हैं. కొందరికి సమయం పడుతుంది, थोड़े लोगों के लिए समय కొందరు लगता వెంటనే है, టక్కుమని బాగైపోతా और ఉంటారు. थोड़े जो तुरंत जो अच्छे हो जाते हैं. హల్లెలూయా. 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 కదండి, కొందరు అడుగుతారు, थोड़े पूछते हैं మాలో ఏమైనా లోపం ఉందా? क्या हमें कोई कमी है? హల్లెలూయా. हालेलूया. అవును, చెక్ చేసుకోవాలా. हाँ, हमें अपने आप को మనలో जांचना ఏమైనా है. లోపం ఉంటే చెక్ చేసుకోవాలా. हमारे अंदर कोई कमी है तो हमें जांचना కానీ है. ప్రతి ఆదివారం ఇక్కడ మీరు కడగబడుతున్నారు, శరీర రక్తంలో పాలు పంచుకుంటున్నారు,
వాక్యం ద్వారా సరిదిద్దుతున్నారు కాబట్టి यहाँ पर आप जो हर रविवार जो आ रहे हैं, आप जो है प्रभु के लोगों के लिए धोए जा रहे हैं, प्रभु में भाग మీలో ले, वचन के ఉండకపోవచ్చు, जरिए తప్పు ఉండకపోవచ్చు. जांच की जा रही होगी, लेकिन आप में कोई गलती नहीं మరి होगी। ఇంకొక ప్రశ్న బైబిల్లో అడిగిన వాళ్ళు ఎవరు అని అంటే, एक और प्रश्न जो बाइबल में जिन लोगों ने पूछा वो ये है, మీ యొక్క నాన్న గాని మీ తాత గాని మీ యొక్క అమ్మమ్మ గాని చేసిన తప్పుల వల్ల ఇది నువ్వు పడుతున్నావా అని అంటారు కొందరు. जो है तुम्हारे माँ या पिता, नाना नानी, दादा दादी ने की हुई गलतियों का कारण जो तुम आज भुगत रहे हो, क्या कहते हैं? శాపానికి కారణమైంది. जो है श्राप का कारण है क्या ये? అవును, అది కూడా చెక్ చేసుకోవాలా. हाँ, इस विषय में भी हमको जांच करनी है। శాపము కొట్టివేయబడుతుంది. वो श्राप दूर हो जाता తరతరాల है। శాపం కొట్టివేయబడుతుంది. पीढ़ी दर पीढ़ी का श्राप वो दूर होता జనరేషనల్ है। కర్సెస్ కొట్టివేయబడుతుంది. पीढ़ी दर पीढ़ी का वो श्राप दूर हो जाता జనరేషనల్ है। బ్లెస్సింగ్స్ మొదలవును గాక. पीढ़ी दर पीढ़ी की आशीषों की शुरुआत हो ఇది చెక్ అయిన తర్వాత जो है इस बात की जांच करने के ఇంకా बाद చెక్ చేసుకోవడానికి ఏం లేవు. जो है इसमें जांचने का ऐसा कुछ नहीं है। అప్పుడు ఏం చెక్ చేసుకోవాలంటే, उस वक्त हमको क्या जांचना है? దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. कि खुदा तुम्हारी परीक्षा ले रहा है। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. खुदा तुम्हारी परीक्षा ले रहा है। అట్లాంటి వారిలోనే ఒకరి యొక్క యాయిరు, वैसे व्यक्तियों में से एक व्यक्ति है याईर, చైరియస్. जय जायरस ఈ యొక్క उसका नाम। యాయిరు जय याईर యేసు ప్రభు ఆయన సమాజ మందిరంలో పెద్దయిన, वो समाज मंदिर का प्रमुख है, అంటే ఒక సేవకులాగా ఆయన माने वो एक सेवक के समान है। అక్కడ ఒక మందిరంలో वहां पर प्रभु के मंदिर ప్రార్థన में జరుగుతా ఉన్నది. प्रार्थना हो रही थी। మీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నట్టు आपके घरों में जैसे प्रार्थना होती है, అది జరుగుతున్నప్పుడు वहां पर जब प्रार्थना हो रही అక్కడ थी, కొందరు పెద్దలు ఉన్నారు. वहां पर थोड़े बड़े हैं। యాయిర్ అనే వ్యక్తి కూడా ఒక పెద్ద उनमें एक प्रमुख एक है याईर नामक యేసు ప్రభు व्यक्ति। దగ్గరికి వస్తుండని పరిగెట్టుకుంటూ పోయిండంట. यीशु मसीह वहां आए क्योंकि वो दौड़ता गया यीशु मसीह के पास। హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. हालेलूया। యేసు ప్రభు అనే ఆశ ఆ రీతిగా మీలో ఉండును గాక. जय यीशु मसीह की माने वो आशा तुम्हारे अंदर మీరు उत्पन्न होने ఎలాంటి पाए। పరిస్థితిలోనే యేసు ప్రభు మీద పరిగెట్టుకుంటూ పోవాలా. चाहे कैसी भी परिस्थिति में तुम हो, तुम यीशु के पास दौड़ते हुए మీ जाना। హృదయం యేసు ప్రభు వైపు పరిగెడుతూ ఉండాలా. तुम्हारा हृदय यीशु की ओर दौड़ना మీ चाहिए। ఉద్యోగంలో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, तुम चाहे अपनी नौकरी पर हो या घर पर हो, యేసు ప్రభు వైపు నువ్వు పరిగెడుతూ ఉండాలా. तुम्हें यीशु की ओर ही दौड़ते रहना है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ యాయిర్ అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిండంట. उस याईर नामक व्यक्ति जो वो यीशु मसीह के ఎంత पास गया బాధలో है। ఉన్నాడంటే, वो देखो कितना दुख में था, ఎంత అర్జెన్సీలో ఉన్నాడంటే, इतनी उसको जो जरूरत थी, ఆయన आपातकालीन యొక్క परिस्थिति బిడ్డని थी। అక్కడ उनकी जो बेटी है, చావు బ్రతుకులో ఉన్నప్పుడు, चाहे जिंदगी और मौत के बीच में झूल रही है, చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, मरने की परिस्थिति में वो है, సమాజ మందిరంలో ఉండే ఆ బిడ్డ वो व्यक्ति जो है वहां उसकी बेटी जो समाज मंदिर में रहती, మరి ఇంకొద్ది క్షణాలు చనిపోతుందనగా थोड़े क्षण में वो मर जाने वाली है యేసు कहने ప్రభు पर, దగ్గరికి పరిగెట్టుకుంటూ పోయిండు ఆయన. वो याईर नामक व्यक्ति यीशु के पास दौड़ कर गया, హల్లెలూయా. హల్లెలూయా. పరిగెట్టిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. जाकर यीशु के पैरों पर वो गिर पड़ा। ఆ కాళ్ళ మీద పడుడంటే यीशु के पैरों पर ఆయన जैसे गिर ఎంత पड़ा, బాధలో ఉన్నాడో ఒకసారి మీరు అర్థం तो చేసుకోండి. समझ जाओ कि वो कितने दुख में था। కాళ్ళ మీద పడి, దేవా वो यीशु के पैरों నా पर బిడ్డ गिर అక్కడ पड़ा, చనిపోతుంది ప్రభువా, मेरी बच्ची वहां నా मर బిడ్డ रही కొరకు है, నువ్వు రా ప్రభువా, आप मेरी बच्ची के लिए నా आओ, బిడ్డని స్వస్థపరచడం కొరకు రా ప్రభువా, मेरी बच्ची को चंगा करने के लिए నా आओ, బిడ్డను రక్షించాలి నువ్వు ప్రభువా. मेरी बच्ची को आपको ही बचाना है। ఆయన తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. वो सह नहीं पा रहा, ऐसी परिस्थिति में वो తట్టుకోలేని था, పరిస్థితిలో वो ఉన్నాడు. सह नहीं सक रहा, ऐसी అందుకే परिस्थिति में పాదాల था, మీద పడ్డాడు ఆయన. इसलिए वो यीशु के कदमों पर అలాంటి गिर गया। పరిస్థితిలో యేసు ప్రభు అన్నాడు, वैसी परिस्थिति में यीशु ने कहा, వస్తానంట. मैं आऊंगा के कहा। హల్లెలూయా. हालेलूया। నువ్వు పిలిస్తే యేసు ప్రభు రాకుండా ఉంటాడా? तुम्हारे बुलाने पर क्या यीशु बगैर आए रहेंगे? యేసు ప్రభు వస్తానడంట. यीशु ने कहा कि वो आएंगे। హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆ రోజు యేసు ప్రభు వస్తానడు. उस दिन यीशु ने कहा कि वो आएगा। బైబిల్ వాక్యం ఒకటి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. बाइबल के एक वचन में तुम ఆ याद రోజు दिलाना యాయిరు चाहता हूं। పిలిస్తే యేసు ప్రభు అన్నాడు, उस दिन जब याईर ने నా बुलाया, यीशु కుమార్తె ने కొరకు कहा రా ప్రభు कि అన్నప్పుడు हे प्रभु मेरी बेटी के लिए तुम వస్తా आओ, అన్నాడు. तो कहा कि मैं आऊंगा। ఈ రోజు ఒక వాక్యం గుర్తు చేయాలనుకుంటున్నా. आज के दिन एक वचन में तुमको याद दिलाना నిన్న चाहता हूं। నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. कल आज कल और निरंतर యాయిరు एक समान పిలిస్తే रहने वाला। వస్తాన దేవుడు याईर के ఈ बुलाने రోజు पर మన आने మధ్యలో कहा। ఉన్నాడంట. హల్లెలూయా, याईर के बुलाने हालेलुया। पर आऊंगा कहकर कहा प्रभु, वही प्रभु आज हमारे बीच है। హల్లెలూయా. हालेलूया। యాయిరు పిలిస్తే వస్తాన దేవుడు, याईर ने जब बुलाया तो प्रभु ने कहा कि నువ్వు आऊंगा। పిలిస్తే రానంటడా? जब तुम बुलाओगे तो क्या आने से मना నువ్వు పిలిస్తే करेंगे? రానంటడా? जब तुम बुलाओगे तो आने से ఆ मना రోజు करेंगे ఉన్న क्या वो? దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. उस दिन जब खुदा था वो खुदा ఈ आज రోజు भी है। నువ్వు పిలువు యేసు ప్రభువా. आज के दिन तुम बुलाओ ఈ यीशु मसीह పరిస్థితి को। నాకుంది ప్రభువా. प्रभु मेरी ये ఆ परिस्थिति है, పరిస్థితిలోకి రా ప్రభువా. उस परिस्थिति में आप ఆ आओ పరిస్థితిని प्रभु। తాగు ప్రభువా. उस परिस्थिति को आप छुओ నా ఇంట్లో प्रभु। వాళ్ళని తాగు ప్రభువా. मेरे घर के लोगों को నా आप छुओ ఉద్యోగాన్ని प्रभु। తాగు ప్రభువా. मेरी नौकरी को आप నా छुओ వ్యాపారం प्रभु। తాగు मेरे ప్రభువా. व्यापार को आप నా छुओ ఆత్మీయ प्रभु। జీవితాన్ని తాగు मेरे ప్రభువా. आत्मिक जीवन को आप छुओ ఆ प्रभु। రోగాన్ని తాకండి ప్రభువా. उस बीमारी को आप छुओ प्रभु। స్వస్థపరచండి और ప్రభువా. चंगा करो प्रभु। రా ప్రభువా మా आप ఇంటికి. आओ प्रभु मेरे घर। రా ప్రభువా నా జీవితంలోకి. आओ प्रभु मेरे నా భర్త जीवन में आओ। జీవితంలోకి రా ప్రభువా. जब मेरी माँ के जीवन
चल रहा है आपका, పిలువు యాయిరు పిలిచినట్టు चाहे जैसे याईर ने बुलाया దేవుడు वैसे రాకుండా बुलाओ। ఉండడు. बिना आए खुदा नहीं रहने There is वाले, never a no चाहे प्रभु के पास से ना के from कभी the नहीं Lord सुनने को मिलता है, Jesus. यीशु मसीह की ओर ఆ से कभी ना యేసు नहीं ప్రభు सुनने को నుంచి నేను मिलता है। రాను అనే మాటని లేదు అంట. ఇంకా चाहे यीशु मसीह की ओर से ना के बात तो बिल्कुल भी नहीं आती తన है। బిడ్డ పిలిచినప్పుడు తప్పక వస్తాడు. जब उनके बच्चे बुलाते हो तो वो जरूर आते हैं। హల్లెలూయా 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 హల్లెలూయా। కానీ యాయిరు लेकिन याईर ఎందుకు వస్తాడు? యాయిర్కి क्यों कहा यीशु मसीह ने याईर से कि ఎందుకు मैं వస్తాడు आऊंगा, क्यों कहा, అనేది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు इस बात को जब हम समझते हैं तो అంత అర్జెంట్ గా ఉండే इतना आपातकालीन परिस्थिति, క్షణాల్లో చనిపోతున్నది. थोड़े क्षणों में वो मरने वाली है बच्ची, వస్తాడు तो कहा यीशु ने कि వస్తా आऊंगा। అని ముందుకెళ్తున్నప్పుడు जब मैं आऊंगा कहकर जब वो आगे बढ़ रहे थे, రక్తస్రావం కలిగిన స్త్రీ ఉండే అక్కడ. वहां पर एक स्त्री है जिसको रक्तस्राव की परेशानी है। రక్తస్రావం 12 నెలల నుంచి రక్తస్రావం, जब 12 सालों से उस रक्तस्राव की बीमारी से वो जूझ रही है, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే 12 सालों से रक्तस्राव की समस्या माने, ఆ యొక్క స్త్రీని तो उस स्त्री को ఆ యొక్క ఊరిలో उस गांव में ఎవరు కూడా कोई भी మందిరంలో అడుగు పెట్టనీయడు. वहां मंदिर में कदम नहीं रखने देते हैं, ఎందుకంటే ఆ రోజులలో ఆ యొక్క పద్ధతులు ఉండే. क्योंकि उस जमाने में ऐसे तौर तरीके थे। వాళ్ళకి ఎప్పుడైతే స్త్రీలకి రక్తస్రావం కలిగి ఉంటారో जब स्त्रियां वो महीने में होती है तो వాళ్ళు శుభ కార్యాలకి రావద్దు. वो शुभ कार्यों में नहीं आने चाहिए। ఎందుకు ఊరకనంటే क्यों माने, ఆమెని అపవిత్రంగా చూసేవారు. उन्हें अपवित्र लोगों के समान देखा जाता था, క్లీన్ గా లేదు అని చెప్పి जब उनको योग्यता नहीं कहकर ఆమెని ఎక్కడ కూడా రానియకపోతుండే. उन्हें कहीं नहीं आने दिया जाता था, ఏ మందిరంలోకి రానియడు, किसी भी मंदिर में ఏ नहीं आने दिया ఫంక్షన్ లోకి जाता, రానియరు, किसी भी दावत में नहीं आने दिया ఎక్కడ కూడా जाता था, రానియకుండా कहीं भी आने नहीं दिया जाता ఆమెని था। వెలివేసిన స్త్రీ ఆమె वो जो है ठुकरा दी गई हुई स्त्री थी, అపవిత్రమైన స్త్రీ అని ముద్రించినారు. अपवित्र स्त्री कहकर उसमें मोहर डाली गई है। హల్లెలూయా. హల్లెలూయా. ఆమెని ఎందుకు రానియరానంటే उन्हें किस लिए नहीं आने दिया ఆమె जाता था? వస్తే उसके आने से ఆ మందిరం वो అపవిత్రమైపోతుంది. मंदिर अपवित्र हो ఆమె जाएगा, వస్తే उसके आने से ఆ శుభకార్యం కాక वो शुभ कार्य ना होकर అక్కడ శని వస్తుందని. वहां पर शनि आएगा ఈ యొక్క कहकर, రకరకాలై ऐसा विभिन्न प्रकार ఈ से, రకరకాలై इस तरह विभिन्न ఈ प्रकार से, రకరకాలై इस प्रकार से विभिन्न కొంతమంది तरह से జీవితాలలో కూడా ఈ రోజు కూడా పాటిస్తున్నారు అవి. थोड़े लोग आज तक भी अपने जीवन में इन चीजों का पालन कर रहे నేను हैं। అవి దాక్కొద్దు ఇవి దాక్కొద్దు, जो इसको नहीं छूना, उन चीजों को అవి नहीं నన్ను छूना, దాక్కొద్దు, वो मुझको नहीं छूना, వాళ్ళు నా దగ్గరికి వస్తే మంచిది కాదు, वो लोग मेरे पास आएंगे तो अच्छा नहीं వీళ్ళు నా దగ్గరికి रहेगा, వస్తే మంచిది కాదు, मैं उनके पास जाऊंगी तो నేను अच्छा नहीं అక్కడికి పోతే रहेगा, మంచిది కాదు मैं कुछ होगा तो अच्छा नहीं रहेगा, అన్నది పాటిస్తా ఉన్నారు. इन चीजों का पालन ఈ कर రోజు रहे వాళ్ళకి हैं। దేవుడు మాట్లాడుతూ आज ఉన్నాడు. उनसे खुदा ये कहता है, ఈ యొక్క అపవిత్రమైన స్త్రీ ये अपवित्र स्त्री ఆ యేసు ప్రభుని తాకిందంట. यीशु मसीह को उसने ఆ छुआ దేవుడు है, వస్తున్నాడు, जय वो प्रभु आ ఆయన रहा है, చెంగునన నేను తాకాలా मुझको उनके कपड़े को जो छूना है। అంటే మీరు ఇక్కడ గ్రహించండి. इस बात को तुम यहाँ पे ग्रहण करो। అక్కడ ఆమె ఏమని మాట్లాడుతున్నదంటే वहाँ पर क्या कहकर वो बात करती है, ఆ యేసు ప్రభుని తాకనియరు ఎవరు कोई भी उस यीशु मसीह को छूने नहीं అంటే देगा ఈమెని मुझको। ఎట్లా చూస్తున్నారంటే माने इसे किस रीति से देखा जा रहा ఎవరు है, ఆమెని తాకరు, ఆమె వేరొల్ని తాకొద్దు, कोई भी उसको नहीं छूना और ना ही वो किसी और को छूना, ఆమె వేరొల్ని తాకొద్దు. वो किसी और को भी नहीं छूना। అట్లాంటి హంటర్ అని తనములో ఆమె ఉండే. जो इस प्रकार के वो परिस्थिति में वो थी, హల్లెలూయా अछूत परिस्थिति होती, హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఎంతో మంది ఆలోచనలు ఆ రీతిగా అవిశ్వాసంగా ఉన్నాయి. आज के दिन बहुत से लोगों की सोच इस प्रकार से अविश्वासियों की सोच के వాళ్ళు समान నన్ను है, తాకొద్దు, जय वो कोई వాళ్ళు नहीं छूना, రావద్దు, वो लोग नहीं వాళ్ళతో आना, నేను మాట్లాడొద్దు, उनसे मैं बात नहीं అయ్యో करना, ఇక్కడికి వెళ్ళిపోయినా కదా, अरे वहां चले ఈ गया రోజు हूं ना, నాకేమైనా జరుగుతుందేమో, शायद मेरे साथ कुछ ऐसा हो जाएगा, అయ్యో వాళ్ళు మాట్లాడినారు ఈ రోజు నాతో, अरे वो लोग ने मुझसे आज बात की వాళ్ళని है, అలా రీతిగా చూసిర్రు వాళ్ళు, वो लोग ने मुझको इस रीति से ఏమైనా देखा है, జరుగుతుందేమో నాకు, कुछ ना कुछ मेरे साथ हो నేను जाएगा, అక్కడికి పోయి వచ్చిన ఇక్కడికి పోయి వచ్చిన, मैं वहां जाकर आया, मैं यहाँ నాకేమైనా जाकर आया, అవుతుందేమో, मेरे साथ शायद कुछ हो जाएगा, నాకేమైనా అవుతుందేమో, मेरे साथ शायद कुछ हो जाएगा, నీకు కాదయ్యా ఏడ్ది, तुम्हारे साथ कुछ नहीं होने నీకు वाला కాదా है, ఏడ్ది. तुम्हारे साथ कुछ ఆ नहीं యొక్క होने वाला అపవిత్రమైన है, స్త్రీ, वो अपवित्र ఆ स्त्री, యొక్క హంటరతనంలో ఉన్న స్త్రీ वो अछूत स्त्री ఆ యేసు ప్రభు చెంగు తాకినప్పుడు, जब यीशु के कपड़े के सिरे को యేసు छुई ప్రభు है, చెంగు అపవిత్రంగాలే जब यीशु का ఆ कपड़े का యేసు सिरा ప్రభు अपवित्र नहीं చెంగు हुआ, ద్వారా उस यीशु मसीह के कपड़े के రివర్స్ లో जरिए ఆ బిడ్డనే పవిత్రపరచబడిందంట. वो హల్లెలూయా. चीज़ है, वही खुद पवित्र की गई है, ఆ బిడ్డనే हालेलुया। క్లీన్ అయిపోయిందంట. आत्मिक रूप से वो जो है पूरी तरह से पवित्र हो హల్లెలూయా. गई, हालेलुया। నిన్ను ఏదైనా తాకినప్పుడు, जब तुमको कोई నువ్వు छूता ఎక్కడైనా है, అడుగు పెట్టినప్పుడు या तुम कहीं ఎవరు कदम నిన్ను रखते हो, అపవిత్రపరచడానికి వీల్లేదు, कोई तुम्हें अपवित्र नहीं ఎవరు करने నిన్ను पाए, అపవిత్రపరచలేరు, कोई तुम्हें अपवित्र नहीं कर सकता है, వాళ్ళే పవిత్రపరచబడతారంట. यही पवित्र किए ఆ जाते हैं, స్థలమే పవిత్రపరచబడతదంట. वही जो वहां पर जो पवित्र किए जाते हैं, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏ దురాత్మల చేత వాళ్ళు जिस పీడింపబడుతున్నప్పుడు, दुष्ट आत्मा के जरिए वो पीड़ित మన हो మీద रहे हैं, చేతబడి శక్తులు ప్రయోగాలు చేస్తున్నప్పుడు या जो जादू टोने की शक्तियों का నువ్వు కాదు प्रयोग है, భయపడాల్సింది, तुमको डरना नहीं है నువ్వు उससे, కాదు భయపడాల్సింది, तुमको डरना नहीं है उससे, అవతలోడు
భయపడాల్సింది. सामने वाले को डरना है। హల్లెలూయా. हालेलुया। నీ విశ్వాసం ఎక్కడ? तुम्हारा विश्वास कहाँ है? చాతబడి మీదనా? जादू टोने पर है क्या? అపవిత్రమైన వాటిపైననా? जो अपवित्र चीजें उस पर है क्या? పరిశుద్ధమైన దేవుడి మీదనా? या पवित्र खुदा पर है तुम्हारा హల్లెలూయా. विश्वास? నీ हालेलुया। దృష్టి ఎక్కడ? तुम्हारी निगाहें कहाँ నీ है? విశ్వాసం ఎక్కడ? तुम्हारा विश्वास నీ कहाँ है? ఆలోచన ఎంత ఎక్కడ? तुम्हारी सोच पूरी कहाँ पर है? ఎక్కడయ్యా? कहाँ पर है? అయ్యో ఈ రోజు ఇటు పోయి వచ్చినాం కదా, हाय मैं तो यहाँ जाकर आया हूँ రాత్రి आज। అంతా కూడా కష్టమైతది. पूरे रात भर मुझको मुश्किल होगी। ఎక్కడ నీ విశ్వాసము? कहाँ है तुम्हारा ఎక్కడ నీ विश्वास? విశ్వాసము? कहाँ है तुम्हारा विश्वास? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క అపవిత్రమైన స్త్రీ క్లీన్ గా అయిపోయిందంట. वो अपवित्र सी पूरी तरह से जो पवित्र शुद्ध हो నీ गई। విశ్వాసం జాగ్రత్తగా तुम्हारा विश्वास बहुत ही संभालो के रखना దేవుని है। కృపలో ఆమె చేర్చబడిందంట. खुदा के अनुग्रह वो जो పాపము కలిగిన స్త్రీ, जब वो जो पवित्र కృప కలిగిన దేవుడు ఉన్నాడు. जो है वहां पर अनुग्रही ఆ खुदा के रहने పాపము से కృపలోకి ప్రవేశిస్తామని చూస్తే वो पाप जब उस अनुग्रह में प्रवेश करने की कोशिश किया तो ఆ కృప ద్వారా उस अनुग्रह ఆ द्वारा పాపము కాస్త పరిశుద్ధపరచబడిందంట. वो पापी जो वो पाप जो है वो पवित्र बन गया। హల్లెలూయా. हालेलुया। గ్రేస్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ సిన్. जय अनुग्रह जो पाप से भी कई गुना ज्यादा शक्तिशाली దేవుని है। కృప పాపము కంటే చాలా రెట్టింపుగా బలమైనది. जो है खुदा का अनुग्रह पाप से कई गुना ज्यादा दुगना నీ जो है शक्तिशाली చాతబడుల है। కంటే, లేకపోతే నీ సమస్యల కంటే, నీ రోగాల కంటే, चाहे तुम्हारी समस्या या जादू टोने की शक्ति, तुम्हारी बीमारियां हो, నీ దరిద్రతల కంటే तुम्हारी दरिद्रता से भी దేవుని కృప చాలా రెట్టింపుగా బలమైనదంట. बढ़कर जो है कई गुना ज्यादा बलवान है खुदा का నీ अनुग्रह। ఒంటరితనము కంటే, तुम्हारे अकेलेपन से నీ యొక్క సమాధానం లేని తనము కంటే या तुम्हारी अशांति से भरे हुए पन से దేవుని కృప రెట్టింపుగా బలమైనదంట. खुदा का अनुग्रह कई दुगना जो है और ఈ बलवान రోజు है। దేవుని పిలిచి ఉన్నారు మీరు. आज के दिन खुदा ने तुमको बुलाया है। దేవుని కృపలో మీరు ప్రవేశించునుగాక. तुम जो खुदा के अनुग्रह में प्रवेश करने पाओ। రెట్టింపు శక్తివంతమైన కృపలో ప్రవేశించునుగాక. दुगना व दुगना जो शक्तिशाली उस अनुग्रह में तुम प्रवेश करने पाओ। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని కృపలో ప్రవేశించిన బిడ్డలు, खुदा के अनुग्रह में प्रवेश करने वाले बच्चे దేవుని కృపల్ని మర్చిపోకండి. वो खुदा के अनुग्रह को कभी ना ఎల్లప్పుడు भूले। నేను దేవుని కృప కింద ఉన్నాన విశ్వాసంతో జీవించండి. जय इस विश्वास के साथ जियो कि मैं हमेशा खुदा के अनुग्रह के अंतर्गत जी रहा हूँ कहकर। కేవలం విశ్వాసం ద్వారానే सिर्फ विश्वास के द्वारा దేవుని కృపలోను ప్రవేశిస్తావు. खुदा के अनुग्रह में तुम प्रवेश कर पाओगे। దేవుని కృపలో ప్రవేశిస్తావు. खुदा के अनुग्रह में तुम प्रवेश कर అందుకనే पाओगे। బైబిల్లో जैसा भी बाइबल में బాప్తిజం పొందుకోలేని, बपतिस्मा पाने वाले, యేసు ప్రభుని చివరి క్షణంలో నమ్మిన యేసు ప్రభు శిలువ పక్కన ఉన్న దొంగ కూడా जिन्होंने बपतिस्मा नहीं पाया वो आखिरी क्षणों में यीशु मसीह के क्रूस के पास యేసు पहुंचे। ప్రభు दूसरा चोर నమ్మి విశ్వసించిండు, यीशु मसीह पर भरोसा का विश्वास किया కృపలో చేర్చబడిండు, और वो अनुग्रह में प्रवेश किया गया। పరలోకానికి డైరెక్ట్ గా పోయిండు. वो जय सीधा उस पैराडाइज गया है। కేవలం విశ్వాసం, सिर्फ विश्वास के द्वारा, కేవలం విశ్వాసం. सिर्फ विश्वास के द्वारा। నేను పాపము చేస్తేనే లోకంలో జీవించగలగనన్న మాట మర్చిపోండి. चाहे मैं पाप को इस दुनिया में जी पाओगे इस बात को तुम भूल जाओ। నేను దేవుని కృపలో ఉన్నా मैं खुदा के अनुग्रह में ఏ हूँ। పాపనైనా జయిస్తా, मैं किसी भी पाप पर जीत నేను हासिल कर ఎక్కడైనా सकूंगा। నేను బ్రతకగలుగుతాను. कहीं पर भी मैं जी सकूंगा। ఉద్యోగంలో ఉంటే పాపము చేయాల్సిందే అనే మాట మర్చిపోండి. चाहे मैं नौकरी पर हूं तो मुझको पाप करना ही है इस बात को तुम నేను भूल जाओ। దేవుని కృపలో ఉన్నా मैं खुदा के ఈ अनुग्रह में हूँ। ఉద్యోగంలో నా దేవుడు తలగా నిలబెడతాడు నన్ను. मुझको मेरी इस नौकरी में खुदा सिर के समान रखेगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए యోసేపు కథను మీరు చూసుకోవచ్చు. यूसुफ के जो विषय में आप देख सकते యోసేపు हो, చరిత్రను మీరు చూస్తే यूसुफ के इतिहास को तुम देखोगे तो ఆయన కేవలం దేవునే నమ్మి ఉన్నాడు. उन्होंने सिर्फ जो प्रभु पर ही विश्वास किया। మరి చూడండి, ఇవన్నిట్లో మీరు యాయిర్ని మర్చిపోకండి. इन सारी बातों में तुम याईर को ना भूल जाओ। యాయిర్ ఎందుకు వచ్చిండు? याईर किस लिए वो आया है? తన బిడ్డ చనిపోతుందని చెప్పి, उसकी बच्ची मर रही है చివరి कहकर। క్షణాలు ఉందని చెప్పి. आखिरी क्षणों में है కానీ वो। యేసు ప్రభు ఇట్లా పోయిండంట, वो यीशु के पास गया। వస్తా అని చెప్పిండంట. यीशु ने कहा कि मैं आऊंगा। వస్తా అని చెప్పి మళ్ళీ నడుస్తుండంట. यीशु ने कहा मैं आऊंगा कि फिर आगे बढ़ रहे थे ఒక वो। రక్తస్రావం కలిగిన స్త్రీ చెంగును తాకింది. एक स्त्री जिसका रक्तस्राव की समस्या है उन्होंने यीशु के कपड़े ఆ को छुआ చెంగును है। తాకగానే यीशु के कपड़े के सिरे को छुआ ఆమె బాగైంది. और वो स्त्री अच्छी हो गई। హల్లెలూయా. हालेलुया। ఇందాక చెప్పిన కదా, इससे पहले मैंने कहा ना, నువ్వు లైన్ లో ఉంటావు, तुम जो कतार में होते हो, సడన్ గా ఒకడు లైన్ లో ముందుకు వచ్చి వాడు పని చేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. एकदम से उस कतार में सामने से कोई आ जाता है, वो अपना काम करवा के निकल लेता है। నీకు ఎట్లుంటది? तुमको कैसा लगेगा? ఆ కోపము, वो गुस्सा, ఆ యొక్క ఈర్ష, वो ईर्ष्या। ఎట్లు నీ దగ్గరికి ఏమైనా దొంగలిస్తారా? क्या वो तुम्हारे पास से कुछ चोरी करता है? నీ దగ్గరికి ఏం దొంగలించాడు కదా, तुम्हारे पास से कुछ चोरी అయినా नहीं కోపం करता, వస్తుంది. फिर भी गुस्सा आता है। ఎందుకు? क्यों?
నీకన్నా వాని పని ముందైంది కాబట్టి, तुमसे पहले उनका काम हो गया है कहकर, నీకన్నా వాని పని ముందైంది కాబట్టి నీకు కోపం వస్తుంది. तुमसे पहले उनका काम हो गया कहकर इस बात का तुमको गुस्सा आता है. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ యాయిరు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. यहाँ पर याईर भी उसी తన బిడ్డ परिस्थिति में था. చనిపోతుంది, उसकी बेटी मर దేవా रही రా है. అంటే వస్తాడు. प्रभु से कहा कि आओ తాను तो ఒక प्रभु స్త్రీ ने कहा ముట్టింది, होगा. స్వస్థపరచబడింది. वहाँ पर एक स्त्री ने यीशु के कपड़े के छुआ, वो चंगाई पाई है. యేసు ప్రభు తలుచుకుంటే ఒక మాటతో స్వస్థపరచొచ్చు యాయిరు బిడ్డని. जो है यीशु चाहे तो एक बात कहकर जो याईर की बेटी को वो जो है चंगाई कर दे सकते थे, కానీ అలా జరగట్లే అక్కడ. लेकिन वहाँ पर ऐसा नहीं हो रहा నీ है. జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అలా జరగకుండా ఉంటాయి. तुम्हारे जीवन में भी थोड़ी परिस्थितियों में ऐसा नहीं होता है. అప్పుడు యాయిరు లాంటి విశ్వాసం పెట్టాలి. तो याईर जैसी विश्वास को तुमको रखना है. యాయిరు ये याईर యేసు ప్రభుని చూస్తున్నాడు. यीशु को देखता है, वो నా బిడ్డ చచ్చిపోతుందంటే और मेरी बच्ची मरी है कहने पर రాకుండా वो नहीं आकर ఆమెతో ముచ్చట్లు పెట్టిండు. यहाँ पर जो लोगों से बातचीत ఏం करता బాధ వచ్చిందమ్మా నీకు? जो है ये क्या है, నాలోకి వెళ్ళి तुमको- ప్రభావం పోయింది. मेरे अंदर से प्रभाव गया है. ఎవరు నన్ను దాకిరని कौन है, అడుగుతున్నాడు. किसने मुझको छुआ है? అంత यीशु पूछता ఎమర్జెన్సీ है. ఉంటే यहाँ पर इतनी आपातकालीन ఏమడుగుతున్నాడు యేసు परिस्थिति ప్రభు? रखकर यीशु मसीह क्या कहकर पूछ रहा है? ఎవరు నన్ను దాకిర్రు అని किसने అంటున్నాడు. मुझको छुआ है कहकर वो पूछते हैं. అక్కడ ఎంతో మంది ఉన్నారు वहाँ చుట్టూ, पर कितने सारे लोग आसपास थे. ఎంతో మంది ఆయన దాక్కుతున్నారు. कितने लोगों ने उसको छुआ होगा, उनको అర్థం కావట్లేదు మనుషులకి. समझ में नहीं आ रहा मनुष्य को. మనుషులకి అర్థం కాకుండా యేసు ప్రభు యొక్క నడిపింపు ఉంటది. जय मनुष्य को ना समझ में आने वाली इस प्रकार से నీకు प्रभु यीशु मसीह की విశ్వాసం अगुवाई होती है. ఉన్నప్పుడే అర్థమైతది. जब तुम्हें विश्वास होता है तभी నీ तुमको యొక్క समझ आता స్పిరిచువల్ है. ఐస్ ఓపెన్ అయినప్పుడే నీకు जब అర్థమైతది. तुम्हारी आत्मिक आंखें खुलती है तभी तुमको समझ में आता है. కేవలం దేవుని మీద ఆధారపడినప్పుడే నీకు అర్థమైతది. सिर्फ खुदा पर आधारित रहोगे तभी तुमको समझ में ఇది आएगा. జరగట్లేదు కదా వేరే దారి ఎన్నుకుంటా అంటే నీకు అర్థం కాదు అన్నాడు. जय यहाँ पर काम नहीं, मैं कोई दूसरा रास्ता देख लूंगा तो तुमको ये बातें समझ में नहीं आने वाली है. హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ఆ యాయిరు ये याईर యేసు जो ప్రభుని है చూస్తున్నాడు, वो यीशु को देखता है ఆమెతో ముచ్చట్లు పెడుతున్నాడు. और उस स्त्री से वो बातें कर रहा है. यीशु అదే సమయంలో उसी समय में మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదవండి. मरकुस की पुस्तक 5:31 वचन पढ़िएगा. గాస్పెల్ ఆఫ్ మార్క్ 5th చాప్టర్ 35th వర్స్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టవద్దు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను. చాలు. హల్లెలూయా. हालेलुया. చూడండి, देखो మరి యాయిర్ తన కుమార్తె याईर की जो बेटी है చనిపోతుందని చెప్తే యేసు ప్రభు వస్తాడు. वो मर रही है क्या कहने पर यीशु ने कहा कि मैं కానీ అక్కడ आऊंगा. ముచ్చట్లు పెడుతున్నాడు. वहाँ दूसरे लोगों से वो बातचीत कर ఇంకొక रहे हैं స్త్రీని స్వస్థపరిచిండు. और दूसरी एक स्त्री को उन्होंने चंगाई ఆమె दी 12 है. సంవత్సరాలుగా బాధపడ్డది. 12 सालों से दुखी है. ఇంకొక రోజు కూడా బాధపడి బతకగలుగుతుంది. वो जो एक और दिन जो है दुख उठाते हुए जी सकती है. అక్కడ అర్జెన్సీ లేదు, वहाँ उतनी आपातकालीन परिस्थिति ఎమర్జెన్సీ नहीं లేదు है. అక్కడ. वहाँ उतनी आपातकालीन परिस्थिति కానీ नहीं है. సంవత్సరాల తరబడి బాధ ఉన్నది. लेकिन कई सालों से उसका वो दुख है. సంవత్సరాల తరబడి బాధ ఉంది. कई सालों से उसका वो दुख है. ఎమర్జెన్సీ కాదు కానీ कोई आपातकालीन రేపు परिस्थिति కూడా नहीं है. స్వస్థపరచవచ్చు. कल भी उसको चंगाई दे सकते हैं. కానీ ఈ యొక్క బిడ్డ लेकिन ये जो बच्ची है చివరి క్షణాల్లో वो ఉన్నప్పుడు अपने अंतिम क्षणों में है. ఆ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి वह उस समाज के मंदिर से ఇంకొక పెద్దలు వచ్చి చెప్పిర్రంట, दूसरे प्रमुख आकर ने कहा యాయిరు कि याईर, నీ కుమార్తె చనిపోయింది, कि तुम्हारी बच्ची मर गई है. నీ కుమార్తె చనిపోయింది. तुम्हारी बच्ची मर गई है. ఏంది యేసు ప్రభువా? మనం కొందరు ఉంటే ఏమంటారు? थोड़े लोग होते हुए क्या कहकर कहते हैं, ఏంది యేసు ప్రభువా వస్తాను, ये क्या यीशु मसीह आपने कहा कि ఇప్పుడు నీ आओगे, వల్లనే చనిపోయింది, आपके कारण ये बच्ची मर गई है, నువ్వు రాలేదు, आप नहीं आए हो, చనిపోయింది, मर गई वो. నీకు మొరపెట్టుకున్నా నేను, जय मैंने आपसे विनती నువ్వు किया వస్తా అని కూడా అన్నావు, నువ్వు आपने कहा कि आप आओगे, నువ్వు వస్తా అని కూడా అన్నావు. आपने कहा कि आप आओगे. కానీ ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తావు? फिर अभी आप आकर क्या कर लोगे? చేయనికి ఏం లేదు, अब हाथों में कुछ नहीं रहा. ఆమె చనిపోయింది, वो तो मर चुकी है. ఆమె చనిపోయింది वो तो मर चुकी అని है. వెంటనే నోటి నుంచి అనేస్తారు, क्या तुरंत अपने मुंह से कह देते వెంటనే हैं, నోటి నుంచి అనేస్తారు. तुरंत अपने मुंह से कह देते. ఒకటి ప్రార్థన చేసినప్పుడు एक बात कह लीजिए, ఒకటి प्रार्थना करते అవ్వకపోతే हैं, तुरंत अगर काम ना వెంటనే हो, నోటి నుంచి మాటలు तुरंत मुंह వచ్చేస్తాయి, खोल के जो बातें निकल వెంటనే जाती నోటి हैं, నుంచి నిరాశ కలిగిన మాటలు వచ్చేస్తాయి, तुरंत जो मुंह से जो निराशा से వెంటనే भरी बातें దేవునికి निकलती हैं, వ్యతిరేకమైన మాటలు వచ్చేస్తాయి, तुरंत खुदा के विरोध वाली వెంటనే बातें निकलती సంఘానికి हैं. కావచ్చు, ప్రార్థనలకు కావచ్చు, నీ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైన మాటలు चाहे వచ్చేస్తాయి. कलीसिया के विरोध में या प्रार्थना या तुम्हारे आत्मिक जीवन के विरोध में जो बातें निकल आती है దేవుని मुंह से, కృపలో ఉన్నవని జ్ఞాపకం పెట్టుకొని నీ విశ్వాసాన్ని కాపాడుకో. तुम खुदा के अनुग्रह में इस बात को याद कर अपने विश्वास की तुम हिफाजत करो. దేవుని వాగ్దానము ఎన్నడూ కూడా जो खुदा की हुई प्रतिज्ञा कभी भी నెరవేర్చక తప్పదు. बिना पूरा हुए नहीं रहता. చనిపోయిందనగానే वो वहां पर मर गई बच्ची कहने ఈ యొక్క पर యాయిరు ये याईर जो है వాళ్ళందరూ అంటా ఉంటారు, वो सब कह रहे होते, ఇంకేం పోతావు యేసు ప్రభు अब क्या వెనక, जाओगे यीशु के पीछे, తిరిగి వచ్చేయి, वापस आ जाओ, తిరిగి వచ్చేయి. वापस आ నీ जाओ. బిడ్డ చనిపోయింది అక్కడ, अब वहां पर నీ बच्ची బిడ్డ तुम्हारी मर శవం ఉంది गई, అక్కడ, वहां पर उसका मृतदेह ఇంకా है. యేసు ప్రభు వెనకల పోతావా? अभी भी क्या तुम यीशु के पीछे ఇంకా యేసు जाओगे? ప్రభు వెనకల अभी పోతావా? भी यीशु के पीछे ఇంకా जाओगे ఏం तो చేయగలుగుతాడు ఆయన? अब वो और क्या कर ప్రాణం ఉంటే पाएंगे? చేయగలుగుతాడు, जो है अगर जान रही तो कर ప్రాణం లేనిది पाएंगे. ఏం చేయగలుగుతాడు? अब प्राणी नहीं है उसमें तब क्या कर రకరకాల पाएंगे?
మాటలు ఆయన పడి ఉండొచ్చు. विभिन्न प्रकार की बातें उन्होंने వచ్చే कही होगी। యాయిరు. आगे आ जाओ तुम याईर कहाँ కుటుంబం होगा? ఏడుస్తా ఉంటది, परिवार वहाँ रो रहा है, బంధుమిత్రులు ఏడుస్తా ఉంటది. वहाँ पर दोस्त रिश्तेदार रो रहे हैं, ఎంతగానో ప్రేమించిన బిడ్డ చనిపోయింది. कितना ही प्रेम करने वाली उनकी वो बेटी वो मर गई है। కానీ యాయిరు ఒక్క మాట కూడా అనకుండా लेकिन याईर मन में एक बात भी ना रखते हुए యేసు ప్రభు ఉన్నాడు, यीशु मसीह है, నాకు యేసు ప్రభు ఉన్నాడు, मेरे लिए यीशु నా मसीह है, తోడు యేసు ప్రభు ఉన్నాడు, मेरे साथ यीशु मसीह ఆయన है, తోడు నేను ఉన్నంతసేపు मैं उनके साथ जब तक हूँ तो నాకు ఏమి కాదు, मेरे साथ कुछ నా नहीं होगा, బిడ్డకి ఏమి కాదు, मेरी बच्ची को कुछ నా नहीं होगा, కుటుంబానికి ఏమి కాదు, मेरे परिवार को నా कुछ नहीं పరిస్థితులకు ఏమి होगा, కాదు. मेरी परिस्थितियों को कुछ ఆయన नहीं ఉన్నాడు होगा, నాకు. बस वो है मेरे लिए। హల్లెలూయా. हालेलुया। యాయిరు యేసు ప్రభుని చూస్తున్నాడంట. याईर यीशु मसीह को ही देखता है। అప్పుడు కూడా యేసు ప్రభు వస్తా నడు 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 అని తొందరపడలే. जब तभी भी यीशु चलो मैं आऊंगा कहकर जल्दबाजी नहीं किया है। అప్పటికైనా యేసు ప్రభు త్వరగా రావాలి, ఊరికి రావాలా? तब तक तो जो यीशु मसीह तो दौड़ते हुए आने चाहिए थे ना, फिर भी नहीं ఏమంటున్నాడు आए। యేసు ప్రభు? क्या कहता है यीशु मसीह? చదవండి ఒకసారి. आगे पढ़िएगा। యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, భయపడకు, ఏముంచమంటున్నాడు? क्या करने को कहता है? భయపడకు, डरो मत, నమ్మిక మాత్రమే सिर्फ भरोसा ఉంచుడి. रखो। భయపడకు, डरो मत నమ్మకం ఉంచండి. और भरोसा रखो। భయపడకు, डरो मत నమ్మకం और ఉంచండి. भरोसा रखो। ఇదే మాట ఈ రోజు నీతో దేవుడు చెప్తా ఉన్నాడు. यही बात आज के दिन खुदा तुमसे कहता है। భయపడకు, डरो मत, దేవుని మీద నమ్మకం ఉంచు. खुदा पर भरोसा रखो। సర్వశక్తుడైన యేసు ప్రభు మీద నమ్మకం ఉంచు. सर्वशक्तिमान यीशु मसीह पर भरोसा భయపడకండి, रखो। डरो मत, దేవుని కృప నీ మీద ఉన్నది. खुदा का अनुग्रह तुम पर ఆ है। కృప చూయించిన యేసు ప్రభు మీద నమ్మకం ఉంచండి. उस अनुग्रह को दिखाने वाले यीशु मसीह पर కృప भरोसा కలిగిన रखो। యేసు ప్రభు మీద నమ్మకం ఉంచుదాము. अनुग्रह दिखाने वाले यीशु मसीह पर भरोसा హల్లెలూయా. रखो। हालेलुया। యాయిరు ఉంచిన నమ్మకం మనలో ఈ రోజు ఉండును గాక. याईर ने जो भरोसा रखा आज के दिन वो भरोसा हम सब में హల్లెలూయా. रहे। నీ हालेलुया। విశ్వాసాన్ని ఈ రోజు దేవుడు బలపరుస్తున్నాడు. हमारे विश्वास को प्रभु आज నీ बलवान నమ్మకం करता है। దేవుడు ఈ రోజు हमारे బలపరుస్తున్నాడు. भरोसे को प्रभु आज बलवान करता है। హల్లెలూయా. हालेलुया। దేవుడు వస్తానులే, खुदा ने कहा कि मैं आऊंगा, అద్భుత కార్యం జరుగుతుందనిలే. चाहे मैं अद्भुत काम करूंगा ऐसा नहीं कहा। దేవుడు తన వాక్కును రిలీజ్ చేశాడు. खुदा ने अपने वचन को भेजा है। కేవలం తన వాక్కు, खुदा का वचन, కేవలం తన వాక్కు. सिर्फ उनका वचन। అందుకే అంటాం, इसलिए हम कहते हैं ప్రతి ఆదివారం దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాక్కు మీకు ముఖ్యము అని. चाहे प्रति रविवार जो खुदा के पवित्र आत्मा के जरिए आने वाला वो वचन तुम्हारे लिए जरूरी है। దేవుడు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కానీ మధ్య మధ్యలో దేవుని వాక్కుని మీరు వినకపోతే, खुदा के तुम्हारे पास आने का वो जो है परिस्थिति है, लेकिन तुम प्रभु के वचन को बीच बीच में नहीं सुनोगे तो तुम जो दुनिया మీ की बातों को ఆలోచనలు सुनकर, విని మీరు उन सोच को सुनकर तुम వెనుకలికి వెళ్ళిపోతారు. पीछे की ओर चले जाओगे। ఓటమి ఒప్పేసుకుంటారు, तुम अपनी हार को स्वीकार लोगे। ఓటమి तुम ఒప్పేసుకుంటారు. अपनी हार को स्वीकार ఇంకా लोगे। అవ్వదు, अब नहीं होगा, ఇంకా అవ్వదిది अब ये नहीं అని होगा, ఒప్పేసుకుంటారు. क्या तुम मान लोगे हार। ఓటమిని ఒప్పుకండి, तुम हार मत मानो, లక్ష్య పెట్టకండి వాళ్ళ మాటలు. उन बातों पर ध्यान न दो, దేవుని మీద నమ్మకం ఉంచండి. खुदा पर भरोसा रखो। ఈ రోజు అందుకొరకే దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. आज के दिन इसलिए प्रभु ने तुमको ఆయన बुलाया ఇంటికి है, నిన్ను పిలిచి ఉన్నాడు. इस घर के मुझे बुलाया है। నమ్మకం ఉంచుకోండి. भरोसा रखने को कहते हैं। శక్తివంతమైన దేవుడు शक्तिशाली खुदा, నీకు మాట ఇచ్చాడు. उन्होंने तुमसे वादा నేను किया है, వస్తా అని మాట ఇచ్చాడు. मैं आऊंगा నేను कहकर, వస్తా అని మాట मैं ఇచ్చాడు. आऊंगा कहकर वादा किया है, వస్తాడు తప్పకుండా. वो आएगा जरूर। నమ్మకం ఉంచండి, भरोसा रखो, నమ్మకం ఉంచండి. भरोसा रखो। హల్లెలూయా. हालेलुया। కదండి, అప్పుడు కూడా उस वक्त भी దేవుడు వస్తా అని మాటలు మాట్లాడుతున్నాడు. प्रभु ने तो कहा कि मैं आऊंगा कहकर ये बात वो कहते हैं। మనుషులు అంటారు, मनुष्य कहते हैं ఇంకా రావా ప్రభా, जे इतना क्या होकर చనిపోయింది ఆల్రెడీ, मर गई है बच्ची ఇంకా तुम्हारी, రావా, अब नहीं आओगे क्या, ఇంకెన్నడు వస్తావు? और कब आओगे फिर तुम। కానీ ఆయురు लेकिन याईर, కేవలం దేవుడు మాట్లాడండి కదా. सिर्फ प्रभु ने बात किया है कहकर, ఎవరేమనుకున్నా నేను లక్ష్య పెట్టా, चाहे कोई कुछ भी कहे मैं ध्यान नहीं మా दूंगा उस बात కూతురే पर। చనిపోయింది అక్కడ, वहां पर मेरी बेटी मर गई है, నేను లక్ష్య పెట్టా. मैं उस पर ध्यान नहीं నా दूंगा। దేవుడు ఏమంటున్నాడు నేను వింటా. मेरा प्रभु क्या कहता है मुझसे, मैं वो सुनूंगा। ఎందుకంటే యాయిర్కి తెలుసు, क्योंकि याईर ये जानता है, చనిపోయిన కూతురి దగ్గరికి నేను పోతే, मर गई मेरी बेटी के पास अगर मैं నేను जाऊंगा ఒక तो తండ్రి అయినా సరే मैं चाहे एक पिता हूँ फिर भी నేను ఏం చేయలేను, ఆమెకి मैं कुछ नहीं कर सकता उसके लिए, ఏం చేయలేను. कुछ नहीं कर सकता हूँ। చనిపోయిన కూతురు దగ్గరికి मरी हुई मेरी बेटी ఒక के पास తండ్రిని నేను పోతే, एक पिता के तौर पर मैं ఆ जाऊंगा तो కూతురికి నేను పనికిరాని తండ్రిగా అయిపోతా. जब उस बेटी के लिए काम ना आने वाला पिता हो నా जाऊंगा मैं, కుటుంబానికి పనికిరాని యజమానిగా నేను అయిపోతా. जब मैं मेरे परिवार के लिए किसी काम में ना आने वाला मालिक बन जाऊंगा मैं, నా సమాజ మందిరానికి నేను పనికిరాని సేవకునిగా అయిపోతా. समाज के मंदिर के किसी काम में ना आने वाला सेवक बन जाऊंगा मैं, నా బంధుమిత్రులకి
పనికిరాని పెద్దగా నేను అయిపోతా. जय मेरे दोस्त रिश्तेदारों के लिए काम ना आने वाला एक प्रमुख बन जाऊंगा मैं. యాయిర్ పోతే ఏమొస్తుంది అక్కడ? जय यायर के जाने से वहां क्या होने वाला చనిపోయిన है? బిడ్డలు వేస్తదా? हमारी भी बच्ची उठेगी क्या जी? యాయిర్ పోతే ఏమైతది అక్కడ? यायर के जाने से वहां क्या होगा? ఒకసారి ఆలోచించండి. एक बात सोचो, నువ్వు పోతే तुम्हारे जाने బాగలేని నీ से బిడ్డ దగ్గరికి నువ్వు పోతే ఏమైతది? तुम्हारी जो बच्ची अच्छी नहीं उसके पास तुम जाओगे तो उससे क्या होगा? బాగలేని నీ భర్త దగ్గరికి నువ్వు పోతే ఏమైతమ్మా? तुम्हारे बीमार पति के पास तुम जाओगे तो उससे क्या होगा? తప్పిపోయిన బాగలేని నీ భార్య దగ్గరికి నువ్వు పోతే ఏమైతది? भटके तुम्हारे पति या पत्नी के पास अगर तुम जाओगे तो उससे क्या होने वाला తప్పిపోయిన है? మీ పిల్లల దగ్గరికి నువ్వు పోతే ఏమైతది? भटके तुम्हारे बच्चों के पास अगर तुम जाओगे तो उससे क्या होने वाला తప్పిపోయిన है? మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు పోతే ఏమైతది? भटके तुम्हारे माता पिता के पास तुम जाओगे तो उससे क्या యాయిర్కి होगा? ఇది అర్థమైందంట. यायर को ये बात समझ నేను आई పోతే है. నేను పనికిరాను అక్కడ. मैं जाऊंगा मैं तो किसी काम నేను पर పోతే नहीं నా रहूंगा ఉద్యోగంలో वहाँ. నేను పనికిరాను. मैं जाऊंगा तो मेरी नौकरी पे मैं నేను किसी काम పోతే पे నా नहीं వ్యాపారంలో रहूंगा. నేను పనికిరాను. मैं जाऊंगा तो मेरे व्यापार में किसी నేను काम పోతే का నా मैं नहीं ఇంటర్వ్యూస్ లో रहूंगा. నేను పనికిరాను. मैं जाऊंगा तो मेरे इंटरव्यूज में किसी काम నేను का मैं పోను नहीं रहूंगा. కాబట్టి. मैं नहीं जाऊंगा. నేను పోను. मैं नहीं जाऊंगा. చనిపోయిందా నేను పోను. मैं वहाँ मर गई बेटी के पास नहीं యేసు जाऊंगा. ప్రభుని తీసుకొని పోవాల్సిందే. హల్లెలూయా, उसको तो यीशु को लेकर ही जाना है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అంత అయిపోయింది అక్కడ. वहाँ पर सब कुछ हो गया. ఓటమి వచ్చేసింది. जब वहाँ पर हार मिल चुकी है, పోయి ఆ ఓటమిని స్వీకరించడానికి అనుభోయేది. जय तुम जा रहे हो उस हार को स्वीकार करने के लिए యేసు क्या? ప్రభుని తీసుకుపో. यीशु को लेकर అది जाओ. ఓటమి అయినా సరే, वो चाहे हार हो फिर పాతకపోయినా भी, సరే, चाहे वो मर गया हो फिर भी, ఆ పాతకపోయింది లేపగలిగిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా, उसे दुख में से ऊपर उठाने वाला यीशु मसीह है वो. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇలాంటి ఆలోచన కలిగి ఉండండి యేసు ప్రభు మీద. ऐसे के साथ तुम ఇలాంటి यीशु मसीह पर, విశ్వాసం అనే లెవెల్లో ఉండండి యేసు ప్రభు మీద. ऐसे विश्वास के हद में तुम आओ यीशु నువ్వు मसीह के ఏమి विषय में. చేయలేవు లోకానికి. तुम जो दुनिया में నీ कुछ తోడు नहीं कर యేసు सकते ప్రభు हो, ఉంటే చేయగలుగుతాడు. तुम्हारे साथ यीशु रहेगा तो ही तुम హల్లెలూయా, कर सकते हो. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ప్రతి ఒక్కరు విశ్వాసం యేసు ప్రభు మీద ఈ రోజు ఇంకగా పెరుగును గాక. हर एक व्यक्ति का यीशु मसीह के प्रति का विश्वास इतना गुना इतना ज्यादा बढ़ने पावे. అందుకే హెబ్రీయులు 11వ అధ్యాయం ఒకసారి చూడండి. इसलिए इब्रानियों की पुस्तक के 11वें अध्याय में हम ये देखते हैं. 1వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. पहले वचन से हम पढ़ेंगे. విశ్వాసమనున్నది నిరీక్షింపబడుట వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అనగానే ఏంటి? నిరీక్షణ అనేది ఉండాలా, जय विश्वास, ఉండాలా. एक उम्मीद जो है वो होनी चाहिए. ఈ విశ్వాసం అంటే या विश्वास माने మీ ఊహలో ఏముంటాయి అంటే, जो इसमें क्या होता है, इस నేను मूल्य तो, విశ్వాసం పెడితే అద్భుత కార్యం జరగాలి. जय विश्वास रखने से अद्भुत काम होते हैं. విశ్వాసము కేవలం అద్భుత కార్యం కొరకు కాదమ్మా. विश्वास सिर्फ और सिर्फ अद्भुत काम के लिए नहीं. విశ్వాసము కేవలం అద్భుత కార్యం కొరకు కాదు, विश्वास सिर्फ अद्भुत कामों के लिए नहीं, ఒక అవుట్కమ్ కొరకే కాదు. सिर्फ कुछ आना चाहिए इसके लिए नहीं. విశ్వాసం ఎందుకు కొరకనంటే विश्वास किस लिए माने? నిన్ను దేవునిలో కట్టడానికి. तुमको खुदा में बनाने के నీ लिए, విశ్వాసం ద్వారా तुम्हारे विश्वास द्वारा ఈ సమస్య తీర్చేయడానికి కాదు. ये समस्या को जो दूर करने के लिए नहीं, దాని విశ్వాసం అన్నారు. उसे विश्वास नहीं कहते. విశ్వాసం ద్వారా ఈ సమస్య పోతుందని కాదు. विश्वास में जो ये समस्या दूर हो जाएगी कहकर ऐसा नहीं. విశ్వాసం పెట్టి నా సమస్య పోలే అని అంటే నువ్వు విశ్వాసం పెట్టలే. विश्वास रखा समस्या नहीं की माने तुमने विश्वास नहीं रखा. విశ్వాసం పెట్టిన అద్భుత కార్యం జరగలేదంటే నువ్వు విశ్వాసం పెట్టలే. विश्वास रखने पर भी अद्भुत काम नहीं हुआ माने तुमने विश्वास नहीं విశ్వాసం रखा. అనేది विश्वास जो ఒక है రిజల్ట్ కొరకు కాదు. किसी एक परिणाम के लिए नहीं. విశ్వాసం అనేది विश्वास जो है నిన్ను కట్టేది, तुम्हें बनाता है, वो నీలో దేవుని మందిరాన్ని కట్టేది, तुम्हें जो प्रभु के मंदिर को बनाता నిన్ను ఆయన है, సన్నిధిగా కట్టేది. तुम्हें उनकी उपस्थिति के तौर पे నీ बनाता है. ఉద్యోగంలో కట్టబడేది నువ్వు, तुम तुम्हारे जो नौकरी నీ में बनते క్యారెక్టర్ संवरते కట్టబడేది, हो, तुम्हारा जो चरित्र वो बनता నీ है, యొక్క తలాంతులు కట్టబడేటి. तुम्हारे जो तलांत तोड़े वो దేవుని जो మీద बनते విశ్వాసం हैं. పెడుతున్నప్పుడు खुदा पर जब तुम विश्वास యాయిరు रखते పెట్టింది हो, విశ్వాసము, यायर ने रखा యాయిరు विश्वास పెట్టింది है. విశ్వాసము. यायर ने विश्वास యాయిరు బిడ్డ रखा. చచ్చిపోయింది, यायर की बेटी मर गई. యాయిరు బిడ్డ చచ్చిపోయింది. यायर की बेटी ఈ मर తండ్రి गई. ఆడికి పోవాలా, ये पिता को वहां जाना కానీ ఈ है, బిడ్డ యొక్క యాయిరు ఏం చేసిండు? लेकिन ये यायर ने क्या విశ్వాసం किया? పెట్టిండు. विश्वास ఆ रखा. చావు కూడా నన్ను కదిలించలేదు. जय उस मृत्यु के लिए नहीं जो నా मुझको బిడ్డ बुलाया गया. చావు కూడా యేసు ప్రభు నుంచి నన్ను కదిలించలేదు. जय मेरी बच्ची की मौत मुझे यीशु से जो हिला नहीं सकती He है, दूर नहीं built कर सकती. himself. ఆయన కట్టుకున్నాడు वो జీవితంలో. खुद के अपने जीवन को దేవుల్లో संवारता కట్టుకున్నాడు है. ఆయనని. खुदा में उसने अपने దాని जीवन को విశ్వాసం అని संवारा है. అంటారు. उसे विश्वास कहते हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కానీ తన బిడ్డ చావి उनकी बच्ची की ఆయనని मृत्यु को, కదిలించలేకపోయింది. उसकी बच्ची की मृत्यु उन्हें हिला नहीं యేసు सकी ప్రభు है. మీద విశ్వాసం పెట్టిండు. यीशु पर उसने विश्वास रखा. ఆయనని ఆత్మీయంగా యేసు ప్రభులో కట్టుకున్నాడు. उन्होंने खुद को अपने आप को आत्मिकता में प्रभु విశ్వాసం में అనేది बनाया, అద్భుత संवारा కార్యం है. కొరకు కాదు. विश्वास है किसी अद्भुत काम के విశ్వాసం लिए అనేది नहीं. అద్భుత विश्वास కార్యాల కొరకు. विश्वास है अद्भुत कार्यों के Not लिए, for a single miracle, एक चमत्कार के लिए but for नहीं, multiple miracles. लेकिन बहुत से चमत्कार और అంటే अद्भुत कामों విశ్వాసం के लिए. పెట్టినప్పుడు जब तुम विश्वास रखते हो, నువ్వు ఎలా పెట్టాలంటే तो कैसे रखना है विश्वास? ఈ ఒక్కసారి వచ్చింది సరే, बस ये एक बार आ गया तो काफी है ऐसा? ఈ అద్భుత కార్యం జరిగితే సరిపోతుందని కాదు.
ये चमत्कार हो जाएगा तो काफी है कहकर ऐसा విశ్వాసం नहीं। పెట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే विश्वास रखने वाला कैसा होता ఈ है? అద్భుత కార్యం ద్వారా इस अद्भुत कार्य के द्वारा దేవుడు నాకు దగ్గరగా అవుతాడు. खुदा मेरे नजदीक होगा। రెండవది और दूसरा, విశ్వాసం పెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే विश्वास रखने वाले कैसे होते हैं? ఇది వస్తే ఏంది, जो आज के ఇది दिन के 10 సార్లు వచ్చినా इसका 10 गुना भी आवे, నా దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. मेरा खुदा सामर्थ्य खुदा ఇలాంటి है। సమస్యలు ఎన్ని వచ్చినా चाहे तुमको कितनी भी समस्या आवे, నా దేవుడు వాటిని తన్ని విజయమిచ్చే దేవుడు. मेरा खुदा उन सबको जो है मार्ग देकर దాన్ని मुझको जीत విశ్వాసం देने वाला, అంటారు. उसे विश्वास कहते हैं। హల్లెలూయా. हालेलुया। చాలా మంది విశ్వాసం అనగానే అద్భుత కార్యం జరగలేదు అనుకుంటారు. जय बहुत से लोग सोचे हमने विश्वास रखा अद्भुत काम नहीं हुआ వీళ్ళు है। దేవుడు విశ్వాసం అంటే కడతా ఉంటాడు तुम में खुदा उस विश्वास को बनाता है అనేక అద్భుత కార్యాల కొరకు. अनेक अद्भुत काम और चमत्कारों అలాంటి के ఎన్ని लिए। వచ్చినా वैसे चाहे जितने भी దానికి आवे, మించిన వచ్చినా उससे भी बढ़कर भी आवे, జయించేలాగా నేను నిలబెడతాడు దేవుడు. जीत हासिल कर सको इस प्रकार से దానిని तुम्हें बनाता విశ్వాసం है, उसे అంటారు. ही विश्वास कहते हैं। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందుకనే నిరీక్షణ కలిగి ఉండాలా. इसलिए जो है उम्मीद के साथ तुमको रहना है। చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనది కనబడుడు పదార్థములచే నిర్మింపబడలేదనియు, దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదు. जो दिखाई देने वाली जो है दृश्य और जो दिखाई देने वाले पदार्थों से नहीं है। నీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి, నీకు అన్ని అర్థమైపోతాయి. నీకు కనిపించేటి ఏవి కూడా, जो तुमको दिखाई देता है वो सब कुछ నీకు भी, కనిపించేటి అన్ని ఏవన్నా సరే तुमको दिखाई देने वाला जो कुछ भी हो, అవి वह నీకు కనబడే పదార్థముల చేత तुमको ना दिखाई देने वाले पदार्थों से అవి నిర్మింపబడలేదు. उनका निर्माण नहीं हुआ है। అంటే మీరు ఒక కూర వండేటప్పుడు माने जब आप एक सब्जी बनाते हो, ఒక కొత్తిమీర కట్ట, ఆ కట్ట, ఈ కట్ట కనిపిస్తది. धनिया जो है वगैरह ये सब दिखते हैं आपको। అవి నీకు కనిపించే వాటితోని ఆ కూర చేస్తున్నావు రుచికరంగా. तुमको जो दिखाई देते हो सब्जी साग से साथ నీ से జీవితంలో ఒక ఆశీర్వాదమైన, तुम्हारे जीवन में चाहे ఒక आशीष हो సమస్య అయినా, या कोई समस्या हो ఒక అడ్డుగోడైనా, या कोई अड़ंगा कोई दीवार हो, నీ కనిపించే వాటితోని అవి కట్టబడలేదు. तुमको दिखाई देने वाली चीजों के जरिए वो नहीं बना है। నీకు కనిపించే వాటితోని అవి జరగలేదు. तुमको दिखाई देने वाली चीजें वो बातों से वो नहीं हो నీకు रही है। కనిపించే వాటితోని అవి జరగలేదు. तुमको दिखाई देने वाली चीजों से वो बनाया नहीं गया है। అదృశ్యమైన వాటితోని अदृश्य चीजों से ఈ యొక్క సృష్టి అంతా కూడా ये सारी सृष्टि నీకు కనిపించే వాటితోని జరగలేదు. तुमको दिखाई देने वाली चीजों से नहीं बनाई गई నీకు है, కనబడని వాటితోని జరిగినది. तुमको दिखाई ना देने वाली चीजों से बनाया అదే गया है। దేవుని మీద విశ్వాసం పెడితే वही खुदा पर विश्वास నీ रखने కళ్ళు से తెరవబడి तुम्हारी आंखें खुलती నీకు है। కనబడని तुमको जो दिखाई ना देता నీకు हो కనిపించడం మొదలు పెడతాయి. वो तुमको दिखाई देना शुरू होता है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। అక్కడ ఒక కూతురు చనిపోయింది. वहां पर उनकी बेटी मर गई है। యాయిర్ కూతురు యొక్క శవం పడుకుంది. याईर की बेटी का जो है मृतदेह ఆ वहां యొక్క पर है। శవము वहां वो लाश కనిపించే వాటితోని కాలేదు. जय दिखाई देने वाली इस बातों से ఆమె नहीं है, రోగము వల్ల కాలేదు, वो बीमारी के जरिए नहीं है। కనిపించని వాటి వల్ల కలిగినది అది. जय जय दिखाई ना देने वाली बातों के कारण కనిపించని है। వాటిని ఎవరు ఆజ్ఞాపిస్తాడు? दिखाई ना देने वाली बातों के विषय में कौन आज्ञा దేవుడైన देता యెహోవా है? ఆజ్ఞాపిస్తాడు. जय खुदा यहोवा आज्ञा కాబట్టి ఆ देते हैं। యేసు ప్రభు నేను తీసుకుపోతా, और फिर जब मैं यीशु ఆ को लेकर కనిపించని जाऊंगा, వాటిని ఆజ్ఞాపిస్తాడు. दिखाई ना देने वाली बातों నా को आज्ञा కూతురు देगा లేచి కూర్చుంటది అన్నాడు. और मेरी बेटी उठकर वो बैठेगी। హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అనేది అది विश्वास माने वो है కనిపించని వాటి ద్వారా జరుగుద్ది. दिखाई ना देने वाली बातों के जरिए होगा। కనిపించని వాటి వలన ఉద్యోగం వస్తుంది. जय दिखाई ना देने वाली बातों के जरिए वो नौकरी కనిపించని आवेगी। వాటి వల్ల నా యొక్క వ్యాపారం పెరుగుతుంది. दिखाई ना देने वाली बातों के जरिए मेरा కనిపించని व्यापार వాటి बढ़ेगा। ద్వారా వీళ్ళు స్వస్థత పొందుతారు. दिखाई ना देने वाली बातों के जरिए तुम चंगाई को पाओगे। కనిపించని వాటి వల్ల दिखाई ना देने నా वाली बातों के భర్త నా जरिए భార్య దేవుని సన్నిధికి వస్తాడు. मेरे पति मेरी पति प्रभु की ఈ उपस्थिति में కనిపించని आएंगे। వాటినన్నిటిని ఆజ్ఞాపించేది ఎవరు? जो दिखाई ना देने वाली उन सारी बातों నీ को आज्ञा देता దేవుడైన कौन యేసు है? ప్రభు అంట. हमारे प्रभु यीशु मसीह है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। నేను అందుకే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు आप सबको जो कभी कोई నా आए तो కొడుకు నా మాట వింటలేడు, నా భర్త మాట వింటలేదు, నా బిడ్డ మాట వింటలేదు అంటే मेरा बेटा मेरा कहना नहीं सुनता, मेरे पति कहना नहीं सुनते, मेरी बच्ची मेरा कहना नहीं सुनते कहते हो। ఈయన వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? जो नहीं सुनते उनसे क्यों कहते हो तुम? ఈయన వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? जो नहीं सुनते उनसे क्यों कहते వినే हो? దేవుడు ఉన్నాడు అయ్యా, ఆయనకి చెప్పు, ఆయన నీ భర్తకు చెప్తాడు. హల్లెలూయా. सुनने वाला खुदा है, उससे कहो, वो तुम्हारे पति से कहेगा। ఆయన నీ బిడ్డకి చెప్తాడు, वो तुम्हारे बच्चे से ఆయన మీ कहेगा। కొడుకు చెప్తాడు. वो तुम्हारे बेटे से कहेगा। హల్లెలూయా. हालेलुया। నేను చెప్పే ప్రతిది కూడా
मैं जो कुछ भी बोल रहा हूँ ఉట్టి सब మాటలు कुछ కాదు, ऐसी बातें ప్రతిదీ नहीं है। ప్రూఫ్ ఇయ్యలేను నేను, हर बातों का मैं जो सबूत नहीं दे కానీ सकता हूँ, ఒక్కదానికి ఇస్తా నేను. लेकिन एक बात का दूंगा, ఎందుకంటే నేను కూడా ఈయననే ఒక రోజు क्योंकि मैं भी जो एक दिन ऐसा था मैं नहीं सुनता था। నా తల్లి దేవుడికి చెప్పింది, मेरी माँ ने खुदा से దేవుడు నాకు कहा చెప్పిండు, और खुदा ने मुझसे कहा, చక్కగా వచ్చి ఈడ కూర్చున్నా. सीधे आकर मैं यहाँ बैठ गया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రతి మాటలో इसे हर बात में దేవునికి మహిమకరంగా जय खुदा को महिमा मिले, इस तरह సాక్ష్యంగా ఇక్కడ మీకు చెప్తా ఉన్నా. जय गवाही के तौर पे मैं यहाँ నా तुमसे कहता సమయం నీ हूँ, సమయం వ్యర్థం కాదు ఇక్కడ. यहाँ पर ना ही मेरा ना ही तुम्हारा समय व्यर्थ 100కు नहीं 100 होता శాతము. है। 100 में से 100%। హల్లెలూయా. हालेलुया। ప్రేయర్ పవర్ లో జీవం కలిగిన మాటలు నిరంతరం ఎల్లప్పుడు తరతరాలు ఉండును గాక. जय प्रेयर पावर में जीवन से भरी हुई बातें जय पीढ़ी दर पीढ़ी जो है हमेशा नित्य रहती నిన్ను रहे, సత్య మార్గంలో నడిపించడానికి, तुमको सत्य के मार्ग पर चलाने के लिए। అబద్ధపు మార్గంలో ఊహల్లో కాదు, కథల్లో కాదు, जो है काल्पनिक बातें जो है कल्पनाओं में जो है और जो है काल्पनिक बातों में नहीं। కట్టు కథలు ఎన్నో స్టోరీ బుక్స్ ఓపెన్ చేస్తే వస్తాయి, काल्पनिक कथाएं कितनी भी जो है पुस्तकें खोलने पर मिल కట్టు जाएंगी, కథలు स्टोरी बुक्स ఎన్నో में। టీవీలో ఓపెన్ చేస్తే వస్తాయి, काल्पनिक कथाएं टीवी खोल के देखोगे तो बहुत कुछ యూట్యూబ్ मिल లో ఓపెన్ जाएगा, చేస్తే यूट्यूब వస్తాయి. खोलने पर కానీ तुमको ప్రేయర్ मिलेगा, పవర్ లో लेकिन प्रेयर पावर में నన్ను కాదండి, मुझको नहीं, పక్కన వాళ్ళని కదిలించండి. तुम्हारे पड़ोस में बैठे उसे व्यक्ति से కేవలం వాళ్ళ पूछो। సాక్ష్యం అంటే కేవలం సత్యం, సర్వ సత్యం ఇక్కడ మనం నడిపిస్తున్నది. హల్లెలూయా. उनकी गवाही में जो सिर्फ और सिर्फ वो जो सर्व सत्य है जो हमको चला रहा है यहाँ पर। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఫాక్స్ అండ్ ద బేర్ స్టోరీస్ తీసుకొని చెప్పట్లేదు. यहाँ पर कोई काल्पनिक कथा है जो नहीं कही जा रही है, కుక్క నక్క కథలు చిన్న పిల్లలకు చెప్పినట్టు తీసి చెప్పట్లేదు మీకు. जो है कुत्ते की जो लोमड़ी की कहानी जो छोटे बच्चों को कही जाती वो नहीं कह रहे సర్వ तुमसे। సత్యం అంటే ప్రతి సాక్ష్యంతోని చెప్తా ఉన్నాము. जय सर्व सत्य जो हर एक गवाही के साथ जो है वो कहते हैं तुमको। హల్లెలూయా. हालेलुया। సర్వ సత్యంలో లోకమంతా అన్ని సంఘాలు బలంగా నడువును గాక. इस सर्व सत्य में सारी दुनिया की सारी कलीसिया बहुत ही बलवंत रीति से वो चलने पाए। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఈ వాక్యము హెబ్రీ 11:3 ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. ఆ వాక్యం మళ్ళీ మళ్ళీ చదవండి, చాలా घर जाने के ముఖ్యమైన. बाद जो है इस वचन का बार-बार पढ़े, बहुत ही मुख्य वचन है वो। మీరు రాబోయే ఎన్నో విజయాలకు అది కారణం కూడా కావచ్చు, जो आपके आने वाले दिनों में बहुत सी जीत का वो कारण అది అర్థం बनेंगे। చేసుకుంటే. इस बात को समझ लो आप। హల్లెలూయా. हालेलुया। కాబట్టి విశ్వాసం అంటే विश्वास माने ఫెయిత్ ఇస్ నాట్ ఎస్కేపిజం. जो है विश्वास माने किसी चीज से बच निकलना ऐसा नहीं है। విశ్వాసం అంటే विश्वास ఒక माने అద్భుత కార్యం అయిపోయింది, एक अद्भुत काम हो गया, తప్పించుకొని పోవడం కాదు. उससे बच निकल कर जाना नहीं। సైతాన్ కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. शैतान भी चमत्कार करता है। నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగిందంటే तुम्हारे जीवन में एक चमत्कार हुआ माने ఆ అద్భుత కార్యం ద్వారా उस चमत्कार के నువ్వు जरिए ఎంత కట్టబడవు అనేది నీలో లేకపోతే, तुम कितने बनाए सवारे गए, अगर ये चीज तुम में ना हो तो నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటుండొచ్చు. तुम्हें घर बना रहे ఒక होंगे, ఇల్లు కట్టుకున్నప్పుడు तो जब तुम्हें घर बनाते हो, ఇల్లు లేని వాళ్ళందరూ దేవా నాకు జ్ఞానం కావాలని ఒకసారి గట్టిగా అడగండి. जिनको घर नहीं है वो प्रभु से मांगे, प्रभु मुझको ज्ञान चाहिए, कि जोर से कहे। కాబట్టి జ్ఞానం కలిగిన వాడు ఇల్లు కట్టుకోగలుగును. జ్ఞానం కావాలంటే పలకమని దేవుని వాక్యం రాస్తున్నాడు. जो है ज्ञानी इंसान जब अपना घर बनाते हैं, ज्ञान की जरूरत है, उसके लिए प्रभु से मांगना ఒక है, ఉదాహరణ प्रभु చెప్తున్నా कहता మీ है। విశ్వాసానికి. जो तुम्हारे विश्वास को, యేసు ప్రభుల విశ్వాసం చాలా ముఖ్యం यीशु కాబట్టి मसीह में तुम्हारा विश्वास बहुत जरूरी है, इसलिए ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు जब एक घर बनाते हो, ఆ ఇల్లు కట్టుకుంటావు. तुम घर को बनाते तो ఆ हो, ఇల్లు కట్టుకున్న తర్వాత, उस घर को बनाने के बाद, ఒక ఉద్యోగం పొందుకున్న తర్వాత, एक नौकरी को पाने के ఒక बाद, సంతానం పొందుకున్న एक తర్వాత, संतान को पाने के ఒక बाद, వ్యాపారం పొందుకున్న एक తర్వాత, व्यापार को पाने के बाद, కట్టుకున్న తర్వాత जो है बनने के बाद, నీ ఆత్మీయ జీవితము तुम्हारा आत्मिक जीवन యథావిధిగా ఉన్నదంటే, उसी रीति से अगर रहा तो, యథావిధిగా उसी ఉన్నదంటే रीति से अगर रहा तो, అది దేవుని వల్ల వచ్చే కార్యాన్ని वो खुदा के द्वारा आने वाले कार्य को నువ్వు స్వీకరించలేదు, तुम स्वीकार नहीं कर पाओगे, స్వీకరించలేదు. तुम स्वीकार नहीं कर దాంట్లో पाओगे। 100% సాతాను ప్రభావం ఉన్నది. उसमें 100% शैतान का प्रभाव रहेगा। అంటే ఇల్లు కూల్చేయమని కాదు, माने घर का विनाश कर दे ऐसा नहीं, నిన్ను నువ్వు కట్టుకో, పరిశుద్ధపరచబడుకో. तुम जो खुद को इंटिनि बनाओ, संवारो, परिशुद्धपरचु। पवित्र हो जाओ और घर को पवित्र करो। హల్లెలూయా. हालेलुया। కదండి, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము तुम्हारे जीवन में होने वाला प्रत्येक कार्य విశ్వాసం వల్ల కావాలా? विश्वास के द्वारा होना चाहिए। ఆ విశ్వాసం అనేది वो विश्वास जो है నీకు కార్యాన్ని ఇవ్వదు, तुमको कोई कारण नहीं देगा, కార్యంతో పాటు कार्य के साथ నిన్ను కడతది జీవితంలో. तुम्हारे जीवन को भी దేవుల్లో संवारता నిన్ను है। కడతది జీవితంలో. खुदा में तुम्हारे जीवन ఒక को నూతనంగా संवारता నువ్వు है। తలంపులు మొదలు పెడతావు, एक नई चीजों को शुरुआत నూతనంగా करते हो। దేవుని చూడడం మొదలు పెడతావు, एक नई रीति से तुम खुदा को देखना నూతనంగా शुरू పొరుగు करोगे। వారిని చూడడం మొదలు एक పెడతావు, नई रीति से अपने पड़ोसी को నూతనంగా देखना నీ शुरू శత్రువుని करोगे। చూడడం మొదలు एक नई పెడతావు. रीति से तुम अपने शत्रु को నువ్వు देखना शुरू కట్టబడకుండా करोगे। కార్యం జరిగినదంటే अगर तुम्हारा जीवन नहीं संवरा और कार्य हुआ है విశ్వాసం तो వల్ల కాదు, वो विश्वास के द्वारा नहीं हुआ విశ్వాసం है। వల్ల కాదు, वो विश्वास के దానిలో द्वारा नहीं సైతాను हुआ। ప్రభావం ఉన్నది. उसमें शैतान का प्रभाव है। కాబట్టి నువ్వు కట్టబడాలా, तुमको बनाए सवारे నీతో जाना है పాటు వచ్చే అద్భుత కార్యాలలో और तुम्हारे తో साथ పాటు. आने वाले जो है अद्भुत कार्य चमत्कारों के समेत। ఆ అద్భుత కార్యం ఇల్లు కట్టుకోగానే
जय उस जो अद्भुत काम के होते ही ఎస్కేప్ అవడం కాదు, उससे बच निकलना नहीं, తప్పించుకోవడం కాదు, उसमें से बच निकलना ప్రార్థన नहीं, తక్కువ అవడం కాదు, प्रार्थना कम होना नहीं, అది విశ్వాసంగానే కాదు. वो विश्वास बिल्कुल ఒక भी नहीं ఇల్లు है. కట్టిన తర్వాత एक व्यक्ति घर बनाने के ఇంకా ఆ बाद ఇంటి గురించి, और उस घर के ఆ विषय హాల్ में, గురించి, उस हॉल के ఆ विषय ద్వారం में, గురించి, उस द्वार के विषय ఆ में, బెడ్రూమ్ల గురించి, बेडरूम के ఆ विषय में, కిచెన్ల గురించి, किचन के विषय में, మీలో ప్రార్థన ఎక్కువైనప్పుడు, हमारी जो प्रार्थना जो अधिक होती है, దేవా చిన్న చిన్న చూసినప్పుడు దేవా దీంట్లో నువ్వు మహిమ పొందుతున్నావు ప్రభా, चाहे छोटी छोटी चीजों का जब तुम देखते हो तो कहोगे प्रभु आप इसके जरिए ఆ महिमा पाते రీతిగా हो. కట్టబడినప్పుడే इस प्रकार से जब बनाए सवारे जाते हो, నువ్వు విశ్వాసం ద్వారా ఇల్లు కట్టుకున్నట్టు. तुम जो विश्वास के जरिए घर बनाए हो, इसका मतलब హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకొని इसलिए अपने బలపరచుకోండి. विश्वास की जो है अपने बहुत ही ज्यादा మరి हिफाजत करनी చివరిగా चाहिए. యాయిర్ ఏం చేసిందో చూద్దాము. अंत में हम देखेंगे याईर के साथ क्या మార్కు हुआ. సువార్త 5:39 मरकुस की पुस्तक 5वां अध्याय 39वां वचन. గాస్పెల్ ఆఫ్ మార్క్ 5th chapter 39th verse 39 40 41 39 40 41. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. చాలండి. హల్లెలూయా, हालेलुया. చివరి अंत में క్షణంలో ఉన్న మనము వాక్యములో वचन के अंतिम क्षणों में हम మరి हैं. ఇక్కడ यहाँ पर ఈ లాస్ట్ కి अंत में యేసు ప్రభు అటు తిరిగిండు, ఇటు తిరిగిండు, ఇటు తిరిగిండు, यीशु मसीह यहाँ मुड़े वहाँ मुड़े यहाँ मुड़े, వచ్చిండు యాయిర్ ఇంటికి. अब वो आए ही है याईर के घर को. హల్లెలూయా, हालेलुया. చచ్చిపోయింది, मर गई है उनकी बच्ची. తర్వాత అనేక చోట్ల తిరిగిండు, बहुत सी जगह गए हैं, అద్భుత కార్యాలు చేసిండు, अद्भुत कामों को किया, మాట్లాడిండు అనేకులతో, बात किया अनेक लोगों లాస్ట్ से. కి వచ్చిండు ఇంటికి. अंत में आए हैं इनके घर पर. హల్లెలూయా, हालेलुया. లాస్ట్ కి వచ్చిండు. अंत में इनके घर आकर మరి ఈ విషయంలో పోకముందు इस विषय में जाने से पहले మరి ఒక విషయం అడుగుతా. एक बात मैं पूछूंगा तुमसे. మరి చిన్న పిల్లల నిద్ర ఎట్లుంటది? छोटे बच्चों की नींद कैसी होती है? చిన్న పిల్లల్ని పెంచిన వాళ్ళు छोटे बच्चे जिनके घर होते हैं ఎట్లుంటది? कैसे होते हैं वो? బాగా అల్లరి చేస్తే లేస్తారా రాత్రి? जय खूब हल्ला मचाएंगे तो वो रात में उठ जाएंगे क्या? ఆ? ప్రతి చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. जिनके पास छोटे बच्चे वो हर एक माता पिता ये जानते हैं. ఎట్లా లేస్తారు? कैसे बच्चे जाग ఒక जाते పిన్ను हैं. పడ్డా వాళ్ళు లేచి కూర్చుంటారు. एक छोटी सी पिन भी गिरी भी तो उठ के बैठ जाते हैं बच्चे. నీకు నిద్ర ఉండదు तुम्हारी नींद नहीं होती है तब. కదా. నిన్న రాత్రి 3 గంటల వరకు మోనికక్క మేల్కుంది, 3 గంటల నుంచి నేను మేల్కున్నా. चाहे रात के 3 बजे तक मोनिका का जागी हुई थी, उसके बाद से मैं जागा हुआ होता हूँ. హల్లెలూయా, हालेलुया. కదండి. చిన్న పిల్లల నిద్ర అట్లుంటది. छोटे बच्चों की नींद उस तरह से होती है, తక్కువని లేస్తారు వాళ్ళు. तुरंत वो उठ जाते हैं. అది చిన్న పిల్లల నిద్ర అది. छोटे बच्चों की नींद उस तरह से होती है. హల్లెలూయా, हालेलुया. కదండి. మరి ఒకప్పుడు నేను అంటుండే, एक समय में मैं कहता हूँ ఎవరైనా మంచిగా పడుకున్నప్పుడు कोई जब अच्छे से सोया हुआ చిన్న होता तो పిల్లలకు బాగా పడుకున్నారు అంటుండే. छोटे बच्चे खूब अच्छे से सोते हैं కానీ कहकर. చిన్న పిల్లలు వచ్చిన తర్వాత लेकिन छोटे बच्चे आने के చిన్న बाद పిల్లలకు అస్సలు పండుకోద్దంట. छोटे बच्चों के जैसे बिल्कुल भी नहीं सोना कहता हूँ मैं. పెద్దోళ్ళగానే పండుకో, चाहे बड़े लोगों के समान ही सोना మంచిగా है. 6 గంటలు పండుకో, आराम से 6 घंटे 7 सोना है. గంటలు పండుకో. 7 घंटों तक सो जाना. హల్లెలూయా, हालेलुया. పండుకుంటే ఎంత లేపినా चाहे सोने के बाद कितना సోయి भी ఉండదు उठाओ పెద్దలకి. बिल्कुल भी होश नहीं होता है. हालेलुया. हालेलुया. ఎందుకంటున్నానంటే क्यों मैं ये बात कह యేసు रहा हूँ? ప్రభు వచ్చి यीशु मसीह आकर ఏమంటున్నాడంటే क्या कहता है? చిన్న పిల్ల छोटी बच्ची పడుకొనున్నది, वो तो सोई हुई है. ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? क्यों सारे लोग रो रहे हो? ఎందుకు అందరూ ఏడుస్తున్నారు? क्यों सारे लोग रो रहे हो? అందరూ ఏడుపు ఆపండి అని सब అన్నాడు. लोग अपना रोना बंद करो. ఏడుపు ఆపండి అని सब అన్నాడు. लोग अपना रोना बंद करो. వీళ్ళ దృష్టిలో ఆమె చనిపోయింది. इनकी नजरों में वो बच्ची मर गई है. ఇక్కడ యేసు ప్రభు వచ్చిండు, और फिर यीशु मसीह आए हैं, ఏడుపు ఆపండి. सबको रोने के लिए मना किया है. ఏదైనా సాగుకు పోయి ఏడుపు ఆపండి అంటే ఎట్టుంటది? कोई मर गए उनकी मौत में वो कहे कि जो अब रोना बंद करो कहोगे तो क्या అది होता है? జరిగిందాడా? वहां पर वही हुआ. యేసు ప్రభు ఏడుపు ఆపండి అన్నాడు. यीशु ने कहा तुम अपना रोना बंद करो, कहा लोगों से. అంటే చచ్చిపోయినప్పుడు ఏడుపు ఆపడం అనేది కాదు, जय मरे ఏడువద్దు అనేది కాదు. कोई मरा है तो उस वक्त रोना नहीं चाहिए, ऐसा नहीं है. లాజర్ చనిపోయిండు, लाजर मरा था. యేసు ప్రభు యొక్క సహోదరుడు చనిపోయిండు అక్కడ. जय यीशु मसीह का वो भाई యేసు लाजर, ప్రభు వెళ్ళిండు అక్కడ. यीशु वहां गए हैं.
అక్కడ కూడా చనిపోయిన తర్వాత వెళ్ళిండు. वहां पर भी मरने के बाद ही गए यीशु मसीह. అక్కడ క్లియర్ గా రాస్తుంటది, वहां पर साफ साफ लिखा है జీసస్ వెప్ట్, యేసు ప్రభు ఏడ్చిండని यीशु రాస్తుంది. मसीह रोए हैं कहकर. హల్లెలూయా. हालेलुया. కాబట్టి వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలి. इसे वचन को बड़ी ध्यान से देखना మరి चाहिए అక్కడ तुमको. వెళ్ళి तो वहां जाकर మీ ఏడ్పులని ఆపండి అని तुम అన్నాడు. अपना रोना रोको कहता है प्रभु. ఆ రోజులలో उन दिनों में ఈ యొక్క ఏడవడానికి కూడా रोने के लिए भी మనుషులని పైసలు కట్టి తీసుకొస్తుండే. पैसे देकर रोने के लिए रुदालियों को बुलाया जाता था. కొన్ని ఊర్లలో ఉన్నాయి అవి. आज के जमाने में थोड़े गांव में చనిపోతే कोई मरता है तो ఆ ఊర్లో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, जय उस गांव में एक प्रकार के డప్పులు लोग होते కొట్టేటోళ్ళు हैं. ఉంటారు, వాళ్ళే రావాలి, వాళ్ళు వచ్చే వరకు అక్కడ కదలొద్దు. जय वो लोग ही आने चाहिए वहां तक, वहां पर वो आने तक कोई नहीं हिलना కొందరు चाहिए. ఏడ్చేటోళ్ళు ఉంటారు, थोड़े रोने वाली रुदालियां ఆ होती है, ఏడ్చేటోళ్ళు కంపల్సరీ వచ్చాడు ఏడవాల, वहां पर रोने वाली रुदालियां का जरूर वहां पर रोना లేకపోతే అక్కడ चाहिए. సావు జరగదు. नहीं तो वहां पर उनका अंतिम क्रिया नहीं మరి होती వాళ్ళకి है. పైసలు ఇవ్వాలా. उनको फिर पैसे भी देना. మరి ఆ ఏడుపు అనేది ఒక్కసారి నేను చూస్తున్నప్పుడు उनका ఊర్లలో जब वो తిరుగుతా रोना, ఉంటాం. उनका जो रोना जब मैं देखा, मैं गांव में जब ఒకడు घूमता तो ఏడ్చిండు देखा, అనుకో. तो एक रोया तो ఆ యొక్కటి वो जो है ఏడుపు అనేది उनका जो रोना ఒక है అంటువ్యాధి లాగా అంటుకుంటది. वो एक जो है अछूत को ఆడ लगने वाली పెద్ద जो- మనిషి ఒక ఆమె ఏడుస్తా ఉంటది, वो एक जो पुरुष है वो रोती है, గట్టిగా ఏడుస్తా ఉంటది. जोर से रोती है वो. ఆమెకి ఏం కాదు, చచ్చిపోయినోడు, जो उसका वो मरने वाला कुछ కానీ नहीं ఏడుస్తా लगता, ఉంటది. फिर भी ये रोती है. ఈ ఏడుపు చూసి పక్కన ఇంకొక పెద్ద మనిషి ఆమె ఏడుపు మొదలు పెడతారు. इसका रोना देखकर दूसरी पुरुष वो रोना ఇట్లా शुरू करती ఉన్నవాళ్ళందరూ है. ఏడుస్తారు. फिर उसका एक एक करके सारे लोग रोने लगते हैं. ఈ నవ్వు ఎట్లా నవ్వుతున్నప్పుడు ఒకరు నవ్వినప్పుడు ఇంకోటి కూడా నవ్వడానికి వస్తుంది కాబట్టి जब एक इंसान हंसता है तो उसे देख दूसरा भी हंसने लगता है ना. इस ఈ యొక్క तरह से ఏడుపు కూడా కంటేజియస్. जो है ये जो रोना भी इसी तरह से जो दूसरों को ఊర్లలో लगता పోతా है. ఉంటాం కదా, రకరకాలే చూస్తా ఉంటాం మేము. जो है गांव में जब जाते हैं वहां पर हम इस रीति से देखते हैं. డబ్బులు కట్టి చచ్చిపోయినప్పుడు ఏడవనికి పిలుచుకోవాలా जब इंसान मर जाते కొన్నింటి हैं, దగ్గర सब लोगों के पास है, थोड़े घरों में कोई इंसान मरता है तो वहां पर रोने के लिए रुदालियों को पैसे देकर बुलाया जाता है. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు इसलिए वहां पर जब यीशु मसीह आए, ఫస్ట్ మీ ఏడుపు ఆపండి అన్నాడు. पहले कहते हैं तुम अपना रोना లోకానుసారమైన ఆచారాలు ఆపండి అన్నాడు. आपको जो दुनियादारी के अनुसार మీ के तरीकों ఏడుపు को रोको. ఆపండి అన్నాడు. तुम अपने रोना बंद करो ఈ कहता. ఆచారాలు ఆపండి అన్నాడు. अपने रीति रिवाज बंद करने को कहा. విశ్వాసం పెట్టిన వాళ్ళు యాయిరు తన కుటుంబాన్ని తీసుకొని లోపలికి పోయిండు. विश्वास रखने वालों यार अपने परिवार में जो इसको लेकर जाता है. హల్లెలూయా. ఆ హల్లెలూయా. చిన్న పిల్ల నిద్రపోతుంది. वो छोटी बच्ची सो रही थी. లే అనగానే యేసు ప్రభు యేసు నామములో లేచి కూర్చుందంట. హల్లెలూయా. क्या कहा यीशु ने, तो यीशु के नाम में హల్లెలూయా. उठकर बैठ गई. हालेलुया. యాయిరు లాంటి విశ్వాసం ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పెట్టును గాక. याईर ने जैसा विश्वास रखा वैसा प्रत्येक व्यक्ति यहाँ पर विश्वास रखो. అంతం వరకు పెడతారా విశ్వాసాన్ని? अंत तक जो है तुम अपने इस विश्वास को रखना అంతం है. వరకు విశ్వాసాన్ని పెడతారా? अंत तक विश्वास को रखोगे ఓటమిని అంగీకరిస్తారా? या हार को स्वीकार कर लोगे. స్టెఫెన్ విషయంలో మీరు చూసుకోండి. स्टेफन के विषय में तुम देखो. స్టెఫెన్ ని రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నప్పుడు स्टेफन पर पत्थर फेंको से मारा जा స్టెఫెన్ रहा కి था. నొప్పి లేదనుకున్నారా? क्या स्टेफन को दर्द नहीं हो रहा था ఒక్క क्या? రాయబడినప్పుడు जब एक पत्थर लगा నొప్పి రాలేదనుకున్నారా? क्या उसको दर्द नहीं हुआ? నొప్పి వచ్చింది, उसको दर्द आया है. రక్తం వచ్చింది. जब खून ఆ निकला నొప్పిలో బాధలు, उस दर्द उस दुख ఇంతగా में రక్తం కారుతా ఉన్నది, इतना जब खून बह रहा था ఇంతగా उसको, రాళ్ళతో కొడతా ఉంటాయి, భయంకరమైన నొప్పి ఉంటది. इतना भयंकर रीति से पत्थर అలాంటి को मारा जा रहा నొప్పిలో था. उस भयंकर నా दर्द में యేసు ప్రభు వస్తాడు. मेरा यीशु मसीह आएगा. నా యేసు ప్రభు వస్తాడు. मेरा यीशु मसीह आएगा. తగులుతా ఉన్నాయి. उसको मार पड़ रही थी వస్తాడు, पत्थरों की. పర్వాలేదు. मेरा आएगा, कोई परवाह వస్తాడు, नहीं. పర్వాలేదు. आए भी नहीं तो परवाह వస్తాడు, नहीं. పర్వాలేదు वो आएगा, అని कोई परवाह తాకుతా नहीं. ఉన్నాయి, తాకుతా ఉన్నాయి, देखो, దెబ్బలు తాకుతా ఉన్నాయి. उसको मार पड़ ही रही थी, पड़ ही ప్రజలు रही थी హేళన मार. చేస్తా ఉన్నారు. लोग उसका मजाक उड़ा ప్రజలు रहे थे. హేళన చేస్తా ఉన్నారు. फरीसी लोग मजाक దెబ్బలు उड़ा रहे తాకుతా थे. ఉన్నాయి. उसको मार पड़ रही थी. రాగా వచ్చిండు. जब वो आया ఆయన కొరకు కూర్చొని కాదు, उसके लिए बैठ के नहीं, సింహాసనం మీద కూర్చొని కాదు, सिंहासन में बैठ कर ही नहीं, సింహాసనకే లేచి सिंहासन से ఆయన उठकर కొరకు మర్యాద పూర్వకంగా उसके लिए मर्यादा ఆయనకు ఒక पूर्वक ఘనత ఇవ్వడానికి उसको एक आदर देने के సాక్షాత్తు యేసు ప్రభువే जय साक्षात ఆయన यीशु కొరకు मसीह నిలబడి उनके लिए खड़ा होकर, రానా బిడ్డ పరలోకానికి అన్నాడు. आओ मेरे హల్లెలూయా, बच्चे स्वर में क्या कहा. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి అంతలా నువ్వు దేవుని కొరకు వేచి చూస్తావా? क्या तुम उतना खुदा के लिए इंतजार करके దాన్నే देखोगे? విశ్వాసం అంటారు. उसे ही विश्वास कहते हैं. దాన్నే విశ్వాసం उसे అంటారు. ही विश्वास ఒక कहते అద్భుత हैं. కార్యం జరగదాని కొరకు విశ్వాసం అనేది విశ్వాసం కానే కాదు. एक अद्भुत काम होने पर ही जो वो विश्वास के कहा जाता है तो वैसा అద్భుత विश्वास కార్యం नहीं है. జరిగిందంటే నువ్వు విశ్వాసంలో కట్టబడాలా? अगर वहां पर अद्भुत काम हुआ माने तुम्हें विश्वास में आत्मिक बनना जीवन संभलना है. कट्टबडाला. आत्मिक जीवन तुम्हारा बनना संभलना కట్టబడకపోతే चाहिए. నీ విశ్వాసం వల్ల వచ్చింది కానే కాదు. अगर तुम्हारा आत्मिक जीवन नहीं संवरा है तो वो तुम्हारे विश्वास के जरिए आया हुआ अद्भुत काम నీ चमत्कार नहीं విశ్వాసం है. వల్ల వచ్చింది जो तुम्हारे विश्वास के द्वारा आया है ఎంత తృప్తినిస్తదంటే నీకు. वो तुम्हें इतनी संतुष्टि देता है कि స్టెఫెన్ కొట్టబడ్డాడు. स्टेफन को पत्थर फेंका गया యేసు उस ప్రభు पर. ఆయన కొరకు పరలోకంలో నిలబడి రానింది. मुझको एक सोच आई. పోయి స్టెఫెన్ని
कि जाकर स्टेफन को స్టెఫెను మళ్ళీ ఒకసారి నువ్వు ఇక్కడ భూలోకానికి వస్తావా అని అంటే వస్తా అంటాడా? जो है स्टेफन से कहा जाए कि एक बार फिर इस धरती पर आओ, कि तो वो आएगा। అంత తృప్తి నీ విశ్వాసం వల్ల నీకు కలుగుతదట. इतनी संतुष्टि तुम्हारे विश्वास के जरिए तुमको मिलती है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఎన్ని ఇల్లు పొందుకున్నా, ఎన్ని ఉద్యోగాలు పొందుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత వ్యాపారం చేసినా, चाहे कितना भी घर पालो या नौकरी पालो या चाहे सेवा करो या व्यापार करो या कितने भी बच्चों को जन्म दे लो, విశ్వాసం లేకుండా పొందుకున్నది నీకు తృప్తినే ఇవ్వదు. बिना विश्वास के जो तुमने पाया होगा वो तुमको संतुष्टि नहीं देगा। హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। కాబట్టి నీ విశ్వాసం కట్టబడిందా లేదా? इसलिए तुम्हारा विश्वास बना सवरा है कि అదే नहीं? నీ జీవితంలో నీకు తృప్తినిస్తది. यही चीज तुमको तुम्हारे जीवन में అదే संतुष्टि నిన్ను देता है, బ్రతికిస్తది. वही तुमको जिलाता है, అదే నిన్ను రోజు నడిచేలాగా చేస్తది. वही तुमको प्रतिदिन चले इस रीति అనుకుంటావు तुम सोचते నాకు होंगे పిల్లలైతే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు అనుకుంటావు. मेरी शादी हो जाए तो काफी है, मैं घर बना लूं तो काफी है। 100% తప్పది. वो 100% गलत है, 100% తప్పది. 100% गलत है। హల్లెలూయా हालेलुया। మరి విశ్వాసం అనేది विश्वास जो है, చివరి మాట చెప్పి ముగిస్తాను. अंत में एक बात खत्म करूंगा, కేవలము सिर्फ విశ్వాసము विश्वास వాతావరణం మీద ఆధారపడి ఉంటది. वातावरण पर आधारित होता है, ఎందుకంటే యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళ్ళి क्योंकि जय यीशु मसीह ఆ याईर के ఏడుస్తూ घर गया, బాధలో దుఃఖంలో వాళ్ళందరూ ఉన్నారు. वहां पर वो जो रोते हुए दुख में वो थे, ఆ శవంని చూస్తున్నారు, वहां पर उस लाश ఆ को देख रहे శవంని हैं, చూస్తున్నారు. उस लाश को वो देख रहे యేసు हैं, ప్రభుని చూస్తలేరు. यीशु को नहीं देख रहे ఆ हैं, శవంని చూసిన उस వాళ్ళు, लाश को देख रहे हैं, బాధలో దుఃఖంలో ఉన్న వాళ్ళు, वो बड़े दुख में जो है। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? అవన్నీ అందరు నోరు మూసుకోండి అన్నాడు. वो सारे लोग जो अपना मुंह बंद कर ले कहता है। హల్లెలూయా हालेलुया। యేసు ప్రభు విశ్వాసం ద్వారా అద్భుత కార్యం చేయాలంటే यीशु मसीह विश्वास के द्वारा अद्भुत काम चमत्कार करना, तो వాతావరణం చాలా ముఖ్యమైనది. वातावरण उसके लिए बहुत ही जरूरी है। హల్లెలూయా हालेलुया। ఆ వాతావరణంలో उस वातावरण में భయము, जो లేకపోతే సందేహము, या जो संदेह, లేకపోతే డౌట్, या किसी प्रकार का లేకపోతే शक, ఒక ఈర్ష్య, या ईर्ष्या, లేకపోతే ఒక కుళ్ళు వల్ల या जो వాడికి बंदे ఇచ్చిన की నాకు भावना, కూడా ఇవ్వు ప్రభువా जो उनको दिया అనే मुझको दो ఆ యొక్క प्रभु, కుళ్ళుతోని పొందుకునేటి ప్రభు యాయిరింట్లో అన్ని కూడా ఆపినట్టు ఈ రోజు అన్ని ఆగిపోను గాక. जैसे उस दिन याईर के घर में यीशु ने सब कुछ रोका है, उसी तरह से ये सारी जो प्रतिकूल चीजें जो तुम्हारे अंदर होगी वो यीशु के नाम में सब जो दूर हो जावे। హల్లెలూయా हालेलुया। ఆ విశ్వాసం ద్వారా వచ్చే ఫలం उस अविश्वास पर आने वाले फल, వాతావరణం కావాలా? उसके लिए वातावरण चाहिए। ఇవన్నీ ఫలాలు. ये सारे फल हैं। మరి వాతావరణంతోనే కదమ్మా మనకి పంట వచ్చేది. वातावरण के जरिए तो ना हमको फल आते हैं। వాతావరణము భూమి అనుకూలంగా ఉండాలా? जब वातावरण और भूमि जो है वो अनुकूल होनी चाहिए। మరి ఒక రైస్, ఈ యొక్క వరి అన్ని చోట్ల పడుతుందా? चावल की खेती सब जगह होती है क्या? పండదు అన్ని చోట. उगती है क्या सारी जगहों మరి पर? తెలంగాణ రాష్ట్రాల్లో అయితే सिर्फ जय तेलंगाना के राष्ट्र ఈ में నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది, जय नलगोंडा मिर्यालगोंडा प्रांत లేదా में ज्यादा కరీంనగర్ లో होता है। పండుతుంది వరి या ఎక్కువ. करीमनगर में जो सबसे ज्यादा चावल की వరంగల్ खेती होती है। జిల్లాలో అయితే తక్కువ, అతి తక్కువగా. दूसरे जगहों में बहुत ही कम में। అక్కడే ఎందుకు పడాలా? वहां पर ही क्यों होनी चाहिए? ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలంగా ఉన్నది, वहां पर जो है वहां బలంగా ఉన్నది, हमारा विश्वास बलवान है। కానీ వాతావరణం అనుకూలంగా. విశ్వాసంలో ఈ రోజు నీలో ఈ రెండు చెక్ చేసుకోండి. आज के दिन में विश्वास के विषय में नी दो बातों को विश्वासमो, जांच लो कि तुम्हारा विश्वास నీ వాతావరణం. और तुम्हारा वातावरण। హల్లెలూయా. సంతోషంతో ఉండును గాక. तुम जो धार्मिकता, शांति అలాంటి और आनंद के साथ వాతావరణంలో रहो। ऐसे वातावरण में యాయిరుకి చెందిన అద్భుత కార్యము याईर के जीवन में నీకు क्या కూడా కలుగును चमत्कार గాక. तुम्हारे जीवन में भी యాయిరు होगा। విశ్వాసం నీలో నాలో ప్రేరపూర్ల బలంగా వసించును గాక. याईर वाला विश्वास तुम में, मुझ में, प्रेम में, प्रत्येक व्यक्ति में जो है దేవుడి बलवंत रीति వాక్యాన్ని से वास దీవించి करे। ఆశీర్వదించును గాక. प्रभु इस वचन को जो बताया कि आशीष से भर दे। హల్లెలూయా. Thank you Jesus, 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 Thank you Jesus। hallelujah, 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 Jesus, hallelujah, hallelujah, amen, 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 amen.
స్తోత్రం మహాపరిశుద్ధ దేవా, ఇదివరకు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. ఈరోజు మా విశ్వాసాన్ని బలపరిచినావు తండ్రి, నీకు రెట్టింపు వేలాది వందనాలు తండ్రి. దేవా ఈ విశ్వాసంతో దేవా, మరి ఒక వాతావరణంతో దేవా, నీతి సమాధానం సంతోషం అనే వాతావరణంతో దేవా, ప్రతి బిడ్డ గొప్ప కార్యాలు చూడునుగాక, యాయిరు చూసిన కార్యాలు చూడునుగాక. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, వాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్ముడు మేము కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.